ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురు పరంపర అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో, మీ అందరూ శ్రద్ధాళువుల యొక్క సహకారంతో మనం గత 5 రోజులుగా చూస్తూ 6 రోజులుగా భగవద్గీత యొక్క మొదటి 4 అధ్యాయముల యొక్క విహంగ వీక్షణము చేసే ప్రయత్నం చేశాం. ఇవాళ మనం 5వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఉపోద్ఘాతముగా ఒక 2 విషయాలు ఇవాళ చెప్పుకుందాం. రోజు వలనే ఈ సృష్టిలో మనం చూస్తే మానవులు, పశువులు, పక్షాదులు, వనస్పతులు, అలాగే జీవము లేనటువంటి జడమైన రాశులతో ఈ సృష్టి అంతా ఉంది. ఆ జడముగా ఉన్న రాళ్లు, రప్పలు, వాటి స్థితి పరిస్థితి అంతే. ఆ తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క వనస్పతులు, పక్షులు, పశువులు, ఈ మూడిట్లో ప్రకృతి వాటిని వాటి జీవితంలో కావలసిన సహకారాలు అందిస్తూ నెక్స్ట్ స్టేజ్కి వాటిని తోస్తూ ఉంటుంది. మిగిలిన మానవుడనే మనమే మనకి ఇవ్వబడినటువంటి విశేషమైన క్షమత, ఆ యొక్క బుద్ధి అనేటువంటిది, అందులో జ్ఞానము, అలాగే చేతులు, కాళ్ళు, వాటిలో పనిచేసే శక్తి. మానవుడికి ఇవ్వబడిన మేధస్సులోని గొప్పతనం ఏమిటి? అతను తన మన శరీర బుద్ధులతో మాత్రమే పనిచేయడం కాకుండా ఆ బుద్ధిని సరిగ్గా ఉపయోగిస్తే తన పక్క వాళ్ళ నుంచి కూడా పని తీసుకోగలడు. అలాగే ప్రపంచంలోని జీవరాశులు, వేరే జంతుజాలం నుంచి కూడా కావాల్సిన సేవ తీసుకుంటాడు. అంతే ఏమిటి, ఈ ప్రకృతిలో ఉన్న శక్తులను కూడా తాను వినియోగించుకోగలడు. ఇలాంటిది విశేషంగా మనిషికి మాత్రమే ఇవ్వబడినటువంటి కెపాసిటీ ఒకటి. రెండవది, ఈ యొక్క స్థిరముగా ఉండేటువంటి జడ వస్తువులు ఏవైతే ఉన్నాయో అందులో పరమాత్మ కేవలం సత్తుగానే ఎక్స్ప్రెస్ అవుతాడు. మిగతా జంతుజాలములు ఇంక్లూడింగ్ మనిషి అందరిలో కూడా సత్ అండ్ చిత్ కాన్షియస్నెస్ గా కూడా ఎక్స్ప్రెస్ అవుతాడు. కానీ ఆ పరమాత్మ పూర్తి ఎక్స్ప్రెషన్ ఏమిటి? సచ్చిద్ ఆనందము కనుక ఈ యొక్క జీవులన్నీ కూడా తమ 3వ స్థితి దేన్ని పొందితే కంప్లీట్ అవుతాయో ఆ స్థితిని పొందే ప్రయత్నము వివిధ రకాలుగా చేస్తూనే ఉంటాయి. అది పొందే వరకు వాటికి శాంతి విశ్రాంతి లేదు. మానవులమైన మనం కూడా సత్తుగా ఉంటూ ఎగ్జిస్టెన్స్ ఉంది మనలో, చిత్తుగా ఉంటూ ఎరుక ఉంది మనలో, ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆనందమును పొందడంలో 2 ముఖ్యమైన మార్గాలు ఋషులు మునులు మనకి చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా అధ్యయనం చేసి ఇచ్చారు. 2 అవసరం, ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా ఉంటుంది. ఒకదాన్నేమో ప్రవృత్తి మార్గం అంటారు. ఆ ప్రవృత్తి ద్వారా బాహ్య జగత్తులో ఎంత వీలైతే అంత ఎక్కువగా కంఫర్ట్స్ ని, లగ్జరీస్ ని, ఆనందాన్ని మనం పొందవచ్చు. కాకపోతే అది ప్రకృతిలోని ఆనందం కనుక, అది రిఫ్లెక్టెడ్ హ్యాపీనెస్ కనుక అది పర్మనెంట్ గా ఉండదు. ఆనంద స్వరూపం మనమే కనుక ఆ నెక్స్ట్ స్టెప్ అయినటువంటి నివృత్తిలోకి వస్తేనే పూర్ణ ఆనందం వస్తుంది అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. సో ఇవి క్షుణ్ణంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఎప్పటి వరకు ప్రవృత్తి, ఎందుకు ప్రవృత్తి అని తెలుస్తుంది. ఆ తర్వాత ఎక్కడి నుంచి నివృత్తి, ఎలా నివృత్తి, ఎందుకు నివృత్తియో తెలుస్తుంది. ఈ విషయాలనే సర్వశాస్త్రములు మనకు ఉద్బోధించాయి. వాటి సారాంశాన్ని కృష్ణయ్య మనకు ఇక్కడ గీతలో ఇచ్చాడు. మరి ఈ జ్ఞానం ఎందుకు ఈ యుద్ధంలో? ఈ జ్ఞానం లేదు కనుకనే ప్రాణాల దాకా తెచ్చుకున్నావు నువ్వు యుద్ధం అనేది. ఇక్కడ వచ్చాక కూడా చంపుతా చేస్తాను అంటున్నావు. కనీసం ఇప్పుడైనా ఈ జ్ఞానం అనే దాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందు ఈ ఇమ్మీడియట్ వార్ ని నువ్వు ఫినిష్ చేసి ఆ తర్వాత లైఫ్ లో నిజమైన లక్ష్యం ఎక్కడుందో, ఎలా పొందాలో దానికి ప్రయత్నించు అని గీత సారాంశాన్ని క్లుప్తంగా మనము చూడవచ్చు. ఈ విధంగా పురుషార్థము చేసేటువంటి క్షమతలు ఇవ్వబడిన మనిషి ఎప్పుడైతే తన పురుషార్థాన్ని చేయకుండా అలా నిమ్మకు నీరెత్తినట్టని కానీ అలా ఉంటాడనుకోండి, ఎటువంటి క్రియలు ప్రక్రియలు చేయకుండా, అప్పుడు తనలో ఉన్నటువంటి భగవంతుడు ఎవడైతే చిత్ స్వరూపంగా ఉన్నాడో ఆ చిత్తు మెల్లిమెల్లిగా డిసప్పియర్ అవుతూ అతను అన్ని స్థాయిలలో జడప్రాయుడై అవుతూ ఉంటాడు. లైక్ మనం పురాణ గాథల్లో చూస్తుంటాము, ఏదో వ్యక్తి ఏదో కారణంతో పొరపాటు చేయడం వలన ఆ యొక్క ఋషులు గాని భగవంతుడు గాని వాళ్ళని నువ్వు రాయి అయిపో అని శపిస్తారు. మళ్ళీ వాళ్ళు రాళ్లుగా ఉంటూ ఆ లోపల కొద్దిగా ఆ యొక్క ఎరుకతో భగవత్ ప్రార్థన చేయగా
మళ్ళీ వాళ్ళు ఆ మనుషులాగా తయారవుతారు. ఇక్కడ ఏ ఋషులు గురువులు ఎవరు అక్కర్లా మనని శపించడానికి. మనను మనమే శపించకుండానే మెల్లిమెల్లిగా రాళ్లుగా అవుతాం, ఒకవేళ కంటిన్యూస్ గా ఎగ్జర్ట్ అవ్వకుండా. మన ప్రాబ్లం ఏమిటంటే శరీరము పరిగెత్తుతూ ఉన్నంత కాలం శరీరంతో పనిచేస్తూ శరీరం పనిచేసే శక్తులను కోల్పోయే సమయం వచ్చేసరికి ఇంకా పనులు లేవనుకుంటాం మనం. అది కాదు, శరీరంతో చేసే పనులు లేకపోవచ్చు కానీ లోపల మనోబుద్ధులు ఉన్నాయి కదా, వాటికి ఓల్డ్నెస్ అనేది ఉండదు కదా. కాబట్టి వాటితో చేయవలసిన సూక్ష్మమైన పనులు సాధనలు మనం నిరంతరం చేస్తూనే ఉండాలి. చేయకుంటే 3 అవుతాయి. ఒకటి భగవంతుడికి దూరంగా ఉంటాము, రెండవది జడత్వాన్ని పొందుతూ ఉంటాము, మూడవది ఏమిటంటే ఆ యొక్క ప్రపంచము వివిధ రకాలైనటువంటి ప్రలోభాలతోనూ ప్రమాదాలతోనూ భయాందోళనలతోనూ మనలో ప్రవేశించి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంటుంది. ఇది తెలిసి కూడా మనం అలాగే ఉన్నామనుకోండి, ఇంకా మనను మనమే నిజంగా శపించుకున్నట్టు. సో ఈ విధంగా కొన్ని విషయాలు మనస్సులో పెట్టుకుంటూ ఈ గీతని ఎందుకు అధ్యయనం చేసే అవకాశము భగవంతుడు ఇచ్చాడో ఇంకొంచెం సిన్సియర్ గా మనం అర్థం చేసుకొని మన లైఫ్ ఎవరి కోసం కాదు, ఫస్ట్ మన కోసము ఆ యొక్క తరింప చేసుకుంటే ఆ తర్వాత మనం 10 మందికి సహాయం చేయొచ్చు. సో పెద్దల గురువులు అందరూ ఇదే మనకు చెబుతారు. వచ్చాం మనిషిగా అనుగ్రహంతో వెళ్లే లోపల ఒక్క మెట్టైనా కొద్దిగానైనా ఈ ఆధ్యాత్మికంగా మనం ప్రగతిని సాధించి తృప్తిగా వెళ్ళవాలి. ఉపనిషత్తు అంటుంది మనకి, తైత్తరీయంలో అంటారు, జీవితం యొక్క అవసాన దశలో ఈ 2 ప్రశ్నలు మన జీవితంలో వస్తే ఆ జీవితం వ్యర్థమైనట్టే. ఒకటి కిమహగం సాధు నాకరవం, రెండవది కిమహగం పాపం అకరవమితి. అంటే ఇన్ని చక్కని అవకాశాలు వచ్చాయే, ఏది సేవ చేయడానికిను స్వాధ్యాయం చేస్తూ సాధన చేయడానికి కూడాను ఇది చేయలేదే అనేటువంటి గిల్ట్ టువర్డ్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ వచ్చినా, అలాగే ఇన్నిసార్లు పనిష్మెంట్స్ లభించినా, ఇన్సల్ట్ హ్యూమిలియేషన్స్ లభించినా మళ్ళీ మళ్ళీ పాపాలు వదలకుండా చేస్తూ వచ్చానే, ఈ 2 ప్రశ్నలు లైఫ్ ఎండ్ లో మనకు మిగిలినాయనుకోండి, ఆ లైఫ్ అంతా వ్యయస్తే. అలా కాకుండా నా ప్రయత్నంతో పురుషార్థంతో ఎన్ని రకాలైన ఆ టెంప్టేషన్స్ ఉన్నా పాపం నేను చేయలేదు, అలాగే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇదిగో నేను ముందుకెళ్ళాననే తృప్తి మనకుంటే అది చూసి భగవంతుడు అనుగ్రహిస్తాడు. మా గురుదేవులు కూడా అదే అంటారు. వాట్ ఈ సేస్ వాజ్, పర్హాప్స్ ఐ మస్ట్ హ్యావ్ వాక్డ్ వెరీ స్లో ఇన్ మై లైఫ్, బట్ ద పాయింట్ ఈస్ నైదర్ ఐ స్టాప్డ్ ఎనీవేర్ నార్ ఐ లుక్డ్ బ్యాక్ అంటారు ఆయన. నేను నా ప్రయాణాన్ని చాలా మెల్లిగా సాగించానేమో నా జీవితంలో, కానీ నాకు నేను ఒక చెప్పుకోవాల్సిన విషయం, సంతోషకరమైన విషయం ఏమిటట, నేను ఎక్కడా ఆగకుండా ప్రయాణించాను, వెనక్కి ఎప్పుడు మళ్ళీ చూడలేదు. ఓన్లీ ఫార్వర్డ్ మార్చ్. అదే మనకి ఆ యొక్క ఉపనిషత్తులోను సుభాషితాల్లోనూ చెబుతూ ఉంటారు, చరైవేతి చరైవేతి చరైవేతి, కీప్ ఆన్ మూవింగ్ కీప్ ఆన్ మూవింగ్ కీప్ ఆన్ మూవింగ్. ఆ చరే అనే శబ్దానికి 2వ అర్థం కూడా ఉంటుంది. ఏమిటది? లైక్ గాయ చరితేనా, ఆవులు పశువులు తింటుంటాయే, చారణము అంటారు. మనకు 2వ అర్థం చాలా బాగుంటుంది, చరైవేతి 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 చేస్తుంటాం. సో ఇలా చెప్పుకున్న తర్వాత చక్కగా పరమాత్మ ఇక్కడ ఈ కర్మ షట్కంలో ఎలా కర్మలు మనం వదలకుండా వాటిని మనం పద్ధతిలో చేస్తూ అవి మనను వదులుతూ మెల్లిగా ఆ స్థూల ప్రపంచంలో నుంచి సూక్ష్మ మనస్సులోకి వచ్చి స్థూల ఆనందంలోంచి సూక్ష్మ ఆనందంలోకి రావాలో ఆయన మనం తీసుకెడుతూ ఉన్నాడు. ఆ ప్రాసెస్ లోనే 2వ అధ్యాయం సాంఖ్యము యోగము చెప్పడం జరిగినది. 3లో కర్మయోగం చెప్పారు. గుర్తున్నాయా? కొన్నైనా ఉన్నాయా? ఎప్పుడో 48 గంటల క్రితం చెప్పుకున్నాము కదా. 3వ అధ్యాయం ఏం పేరండి? ఏం పేరు 3వ అధ్యాయం? ఎంత అమాయకులు అండి, పుస్తకం ఉన్నా కాపీ కొట్టరే. సో దాన్ని కర్మయోగం అని అన్నాం. ఆ తర్వాత జ్ఞానములో ఎలా కర్మను సన్యసించుట అనే విషయానికి వస్తూ కర్మలోని ఆ 5-6 అంశములు మెల్లిమెల్లిగా వాటి పట్ల మనకున్న ఇంపార్టెన్స్ తగ్గిపోతూ న్యాచురల్ గా వాటిని మనము వదలగలగాలి. ఆ న్యాచురల్లీ ఎప్పుడైతే కర్తృత్వము భోక్తృత్వము కర్మ ఫలములు కర్మ ఫలాసక్తి ఫలమును పూజించడం వల్ల వచ్చే వాసనలు మళ్లీ వాటి వల్ల వచ్చే కోరికలు అనే చక్రమంతా ఎప్పుడైతే దానంతటా అదే మన చుట్టూ తిరుగుతూ మనను అంటకుండా ఉంటుందో ఆ డిగ్నిఫైడ్ ఆ మెచ్యూర్డ్ ఆ యొక్క రైట్ అండర్స్టాండింగ్ తో ఉన్న లైఫ్ నే వైరాగ్యము అంటాం. వైరాగి ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ గివ్స్ అప్ ఎవ్రీథింగ్ అండ్ క్రైస్. అవునా? ఉన్నప్పుడేమో లేనప్పుడేమో ఎందుకు లేవురా అని ఏడుస్తూ, వదిలిన తర్వాత ఎందుకు వదిలానైనా ఏడ్చేవాడిని వైరాగి అన్నాడు. వైరాగ్యం అంటే
presence and absence of things and beings when they don't disturb us, that is called as వైరాగ్యం. సో ఆ యొక్క జ్ఞానములో ఎలా లోపల మనోబుద్ధులను మారుస్తూ అందులో అండర్స్టాండింగ్స్ ని కొంచెం హై లెవెల్లోకి తీసుకెళ్తూ సూక్ష్మంగా ఈ యొక్క కర్మ అనేటువంటి చక్కర్ నుంచి మనం బయటికి రావాలి. సో ఏజ్ కూడా అలా ఉంటుంది. ఒక ఏజ్ లో ఇంటెన్స్ యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అదొకటి బ్రహ్మచర్య ఆశ్రమము. అందులో యాక్టివిటీ ఏమిటి? గురు సేవ, గురువు చెప్పిన బోధ. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ఇంటెన్స్ యాక్టివిటీ ఏమిటి? ఇంటిని పోషించుకొనుట, సమాజానికి మన బాధ్యతగా సేవ చేయుట. మూడవ స్థితి వచ్చేసరికి సన్యాసాశ్రమంలో ఈ రెండు ఉండవు గాని లోపల ఇంటెన్స్ యాక్టివిటీ ఉంటుంది. దాన్నే యోగ సాధన అంటారు. ఆ యోగ సాధన ద్వారా మెల్లిమెల్లిగా అప్పటిదాకా చేసిన రాంగ్ డూయింగ్స్ ని అండూ చేయాలి. అప్పటిదాకా బాహ్యంగా ఉన్న మనము లోపలికి అవ్వాలి. దాన్నే తపస్సు అంటారు. ఆ తపస్సు ద్వారా అంతర్ముఖంలోకి వస్తాం. ఆ తర్వాత వచ్చేదే చివరి దశ అయిన సన్యాసం. అందులో కేవలం భగవద్ అనుభవాన్ని పొందాలి అనే ప్రయత్నం తప్ప వేరే ఏవి ఉండవు. సో విధంగా జీవన సరళి విధానాన్ని పెద్దలు ఇచ్చింది తెలుసుకొని జీవిస్తే ఆనందం జీవించే టైంలోనే ఉంటుంది. ఇంకా ఆ స్థితిని పొందాక చెప్పలేనంత బ్రహ్మానందం, అనంత ఆనందం ఉంటాయి. సో ఈ రోజున మనము ధ్యానంలో మన ఆత్మస్వరూపం అని తెలుసుకోవడానికి ముందు దానికి యోగ్యతనిచ్చేటువంటి, మన మనస్సు యొక్క నిశ్చలత్వాన్ని ప్రసాదించేటువంటి సర్వ కర్మలను ఏ విధంగా వాటంతటావే మనను వదిలేస్తాయో ఆ కర్మ సన్యాసమును గురించి చెప్పేటువంటి చాప్టర్. మొదటి రోజున ఒక మాట చెప్పుకుంటున్నాం. ఏమిటది? థియరిటికల్ గా ఏం అర్థం చేసుకున్నా అది ప్రాక్టికల్ గా మనం ఇన్వాల్వ్ అయి అది సాధనగా చేస్తేనే తప్ప ఆ ఎవల్యూషన్ లో అనుభవం వస్తుంది. సిద్ధాంత జ్ఞానము ఎవరిని ఉద్ధరించలేదు. సిద్ధాంత జ్ఞానం లేకుండా ఎవరు చేసిన సాధన కూడా సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేదు. ఎలాగైతే ప్రతి సైన్స్ లో కూడా థియరీ ఉంటుంది, ఆ చదువుకున్న తర్వాత క్లాస్ లో ల్యాబొరేటరీకి వెళ్లి వాళ్ళు ప్రాక్టికల్ గా చేస్తేనే ఫలితాలు వస్తాయో, ఆధ్యాత్మిక మార్గంలో కూడా గురువులు సత్సంగంలో థియరీ మనకి ఇస్తారు. మరి అది ప్రాక్టికల్ గా మన వరల్డ్ నే ల్యాబొరేటరీగా చేసుకొని మనమే సైంటిస్ట్ గా ఉంటూ అది కాన్షియస్ గా చేస్తూ ఓ ఎస్ ఇట్ ఈస్ అనే ఎక్స్పీరియన్స్ మనమే పొందుతూ ఉండాలి. సో ఈ యొక్క అర్జునుడి మనస్సులో ఉన్న ప్రశ్న కృష్ణుడి మనస్సులో లేదు. ఆ కృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నగా ఆన్సర్ ఇస్తున్నాడు. ఆ ఆన్సర్ ని విన్న అర్జునుడు ఇంకా మననము చింతనము గూఢంగా గంభీరంగా చెయ్యకపోవడం వలనో, చేసినా అది సరిపోకపోవడం వలనో ఆయనకి కృష్ణుడిచ్చినది అర్థం అవుతున్నా అది కన్విక్షన్ అవ్వలేదు. ఎందుకంటే వీ డోంట్ లీవ్ అవర్ నాలెడ్జ్, వీ లీవ్ అవర్ కన్విక్షన్స్ ఓన్లీ. అందుకే జ్ఞానమేమో చాలా బ్రహ్మాండంగా ఎలా ధర్మంగా జీవించాలి, ఎలా సాధన చేయాలని ఉంటుంది. లేకిన్ లోపల కన్విక్షన్స్ ఏ ఉంటాయి, ఇవన్నీ తర్వాత చేయలేదు, ఇప్పుడు హాయిగా ప్రపంచంలో ఉందాం అనుకుంటాం. అర్జునుడు ఎలాంటి వాడు? కన్విక్షన్సే జీవిస్తాము గనక, కృష్ణుడు చెప్పింది కరెక్ట్ గనక, అది నా కన్విక్షన్ అవ్వాలి గనుక, నాకు ఇప్పుడున్నటువంటి ఆలోచన విధానము, లాజిక్, ఉదాహరణ సరిపోవటం లేవు కనుక ఆ గురువు అయిన కృష్ణుడి నుంచి హయ్యర్ లాజిక్ తీసుకొని నాలో ఆ దృఢ నిశ్చయాలను పొంది చక్కగా జీవితాన్ని జీవిస్తాను అనే భావన ఎవరిలో ఉన్నా అతనిని అర్జునుడే అంటారు. అర్జునుడు బయట గెలుస్తాడు, లోపల కూడా తప్పకుండా గెలుపు తథ్యమే. ఆ విధంగా 3లోను 4లోను కృష్ణుడు జ్ఞానము యొక్క మహిమ, కర్మ యొక్క మహిమ, కర్మ యోగము యొక్క మహిమ, కర్మ సన్యాసం యొక్క మహిమ అవి చెబుతూ ఉంటే ఇంకా ఆయనకు నిశ్చయం అవలా విచ్ ఈస్ టు బి డన్ అని. అందుకని ఈ 5వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నతో మొదలు పెడతాడు. అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగము. సో యోగం అనేది ప్రతి అధ్యాయంలో ఉన్న పేరు. సో యోగం చివరికి ఎక్కడ? మోక్షములోనే ఉంటుంది. మోక్షం అంటే ఈ యొక్క మొత్తము మన వ్యక్తిత్వముతో సహా, అహంకారంతో సహా, మనకున్న తాదాత్మ్యములతో సహా, మన బాహ్యముగా ఉన్నటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ తో సహా వీటన్నిటిని దాటున్నట్టనే మోక్షం అంటారు. అది 18లో ఉన్నది. ఆ 18వ మెట్టు ఎలాగే అయితే మీరు అయ్యప్ప గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉంటాయో, 18th స్టెప్ వెళ్ళాలంటే డైరెక్ట్ గా 1 నుంచి జంప్ చేయలేము. 1, 2, 3 ఎక్కుతూనే ఉండాలి. అండ్ ద బ్యూటిఫుల్ పాయింట్ ఏమిటి? ఒక్కొక్క స్టెప్ ను మనం ఎక్కుతున్నా కొద్దీ ఆ లక్ష్యం వైపు వెళుతూ ఉన్నాం కనుక కొద్దిగా మనకు యోగము సిద్ధించినట్టే. అంటే ప్రతి అధ్యాయం ద్వారా యోగము వైపు పరమాత్మ మనని మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నాడు. ఒకవేళ మనం ఆయనతో పాటు వెళ్ళాలి అనుకుంటే, అంతా విన్న తర్వాత బాగుంది కృష్ణ నువ్వు వెళ్ళు, నేను వచ్చే జన్మలో చూసుకుంటానంటే ఆయన డిసప్పాయింట్ అయిపోతాడు. నువ్వు కూడా అనగానే అంటాడు ఆయన. అట్లీస్ట్ వీ మస్ట్ గివ్ ఎ సర్ప్రైజ్ టు ద లార్డ్ బై చేంజింగ్ అవర్ లైఫ్స్.
సో లెట్ us see that 29 మాత్రమే శ్లోకాలు ఉన్నా ఈ యొక్క అధ్యాయంలో కొంచెం సూక్ష్మమైనవి, గంభీరమైనవి, విచారణ యోగ్యమైనవి, అలాగే మనలో స్ట్రాంగ్ గా పాతుకుపోయినటువంటి కొన్ని సంస్కారాలు, కొన్ని రాంగ్ నోషన్ దృఢనిశ్చయాలు ఉంటాయిగా, వాటిని మూలం నుంచి పెకిలించేటువంటి కొన్ని శ్లోకాలు ఉంటాయి. సో ఊరికే కర్మయోగ గురించి వినడం ఈజీయే, ఫిజికల్ గా యాక్ట్ చేయడం కూడా ఈజీయే, కానీ మన లోపల ఎన్నో జన్మల నుంచి పాతుకుపోయినవి ఇవి వదలడానికి ససేమిరా అంటాం మనం. అక్కడే గురువుకి శిష్యుడికి మధ్య అంతరంగ యుద్ధాలు జరుగుతాయి. ఎప్పుడైతే శిష్యుడు గురువు యొక్క ఆశ్రమంలో, గురువు యొక్క ఆధీనంలో ఉంటాడు. గురువు ఏమో పైకి లాగాలని చూస్తుంటాడు, లోపల ఉన్నటువంటి రాంగ్ నోషన్స్ మారుస్తూ. శిష్యుడేమో ఇదే బాగుంది గురువు గారు, నన్ను మీ లెవెల్కి లాగుతారేంటి, మీరే నా లెవెల్కి రండి అంటుంటాడు. అది చాలా చాలా టైం పడుతుంది. సడన్ గా ఒక రోజు క్లిక్ అవుతుంది, ఐదరు గురువుకి గాని ఆరు శిష్యుడికి గాని. గురువుకి ఏం క్లిక్ అవుతుంది, వీడిని ఉద్ధరించడం నా వల్ల కాదు, అవునా? అందుకని గురువు అప్పుడు, అందుకే ఆ కాలంలో ఈ యొక్క ఉపనిషత్తులు అన్ని కూడా నది దగ్గర జరిగేవి, తెలుసా మీకు? నది ఒడ్డున కూర్చొని చక్కగా స్నానం చేసి పాఠం చెప్పుకునేవాడు. ఎంత పాఠం చెప్పినా ఆ శిష్యుడు వినలేదు అనుకోండి, ఏమంటే గురువు ఆ శిష్యుడు అందులో తోస్తాడు. ఆ శిష్యుడు బరువుగా ఉంటే గురువే దూకుతాడు. అలా కాకుండా ఒకరోజు శిష్యుడిలో కన్విక్షన్ వస్తుంది, అరే దిస్ ఈజ్ వాట్ గురువు ఈజ్ ట్రైయింగ్ టు మీన్, వై హీ ఈజ్ సేయింగ్ మీ టు డూ కర్మయోగ. కర్మను కర్మయోగంగా ఎందుకు చేయాలి అనేది కొన్ని రోజులు వినగా ఎక్కుతుంది బుర్రలోకి. అప్పటి వరకు వింటాం గానీ మన యథాతథంగానే జీవిస్తూ మళ్ళీ సమస్యలు తెచ్చుకుంటూనే ఉంటాం. అలాగే నెక్స్ట్ స్టేజ్ కూడా. సో చూద్దాం ప్రశ్న ఏమిటో. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి తన్మే బ్రూహి సునిశ్చితం. మీ లాస్ట్ లో కూర్చున్నాడు, వినిపిస్తుందా లేదా? ఇలా చెప్తున్నారంటే బాయ్ బాయా, ఎస్ అనే కదా, ఓకే. సో కృష్ణ, అండ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ క్వశ్చన్ ఆర్ డౌట్, ఆ క్వశ్చన్ తో వెళ్ళకూడదు, క్లియర్ గా చేసుకోవాలి. గురువుని అడిగి గురువు ఇచ్చిన ఉపదేశంతో మళ్ళీ మనలోనే ఉన్న క్వశ్చన్ మనమే తొలగించాలి, ఎవరేం చేయలేదు. సో ఏమిటి ఈ ప్రశ్న? అర్జున వాచ, తో హే కృష్ణ సన్యాసం శంససి పునః యోగం శంససి. శంససి అంటే అప్రిషియేట్ చేయడం, ప్రేస్ చేయడం, ఇన్స్పైర్ చేయడం. అందులో తో నువ్వు కర్మ సన్యాసం ఇన్స్పైర్ చేస్తూ ప్రేస్ చేస్తూ నా ద్వారా కర్మ సన్యాసం చేయిస్తున్నట్టుగా అనిపించి నేను అది చేసే ప్రయత్నం మొదలు పెట్టే లోపల మళ్ళీ యోగం శంససి. అవునా కదా? అది షాప్ కు వెళ్ళినప్పుడు ఆ లేడీస్ ఇక్కడ ఆ చీర ఆల్మోస్ట్ బాగుంది, నచ్చింది, ఇక నేను కొనేస్తాను అనుకుంటూ ఉంటే ఆ అమ్మేవాడు ఎంత ఆనందపడిపోతాడో, కొంటుంది అనుకునే లోపల చివరికి డిసిషన్ డబ్బులు తీసి అప్పుడు అంటుంది ఇది బాలా అని ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు. మరి దాన్ని గంట సేపు రంగు కలర్ చూసి ఆ యొక్క కాస్ట్ అంతా బార్గెయిన్ చేసి వాడు 1000 రూపాయలకి అడిగితే తీసుకోనంటే 10 రూపాయలకి ఇస్తావు అంటుంది. బేరం అక్కడి మొదలవుతుంది అన్నట్టు. సో ఇక్కడ కూడా హే కృష్ణ, వాట్ యు మీన్, వై ఆర్ యు ప్లేయింగ్ విత్ మై మైండ్, ఐఎమ్ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్, యువర్ యాడింగ్ టు మై కన్ఫ్యూజన్. ఇండెసిసివ్ గా ఉన్న నేను రెండూ చెబుతూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తావేంటి? సన్యాసం శంససి, ఏమి సన్యాసము? కర్మ సన్యాసం చేయవయ్యా అని జ్ఞానంలో అన్నావు. మళ్ళీ ఉత్తిష్ట భారత యుద్ధాయ కృత నిశ్చయ అని ఇవి చెబుతూ మళ్ళీ యోగం చ శంససి. సో ఉత్తిష్ట భారత అన్నాడా లేదా? సో యత్ శ్రేయ ఏతయోహో ఏకం. ఈ రెండిట్లో నా గోల్ మాత్రం నేను అనదులో. 2వ అధ్యాయం నుంచి మొదలు పెడితే ఎప్పటి వరకు మీరు చూడండి, ప్రతి అధ్యాయంలో కనీసం ఒక్కసారన్నా యత్ శ్రేయ యత్ శ్రేయ యత్ శ్రేయ వస్తుంది కదా. అంటే ప్రేయస్సును వదిలి శ్రేయస్సు ద్వారా పరమాత్మను పొందాలనుకునే వాడికి గీత రుచిస్తుంది. గీత రుచించట్లేదు అంటే గీతలోను కృష్ణులోని దోషం కాదు, మనం ఇంకా లో లెవెల్ ఆఫ్ మైండ్ లో ఉన్నాం. అది తప్పని కాదు, దాని నుంచి దాటవలసిన పనుంది, దానికి కావాల్సిన ప్రయత్నం చేయవలసినదే. కొన్ని అవి అనుగ్రహంతో వస్తాయి, కొన్ని పుణ్యంతో వస్తాయి, కొన్ని పరిస్థితుల వల్ల వస్తాయి, కొన్ని అనుభవాలు మనకు పాఠం నేర్పించి మెల్లిగా ప్రేయస్సులో నుంచి శ్రేయస్సులోకి తీసుకెళ్తాయి. సో యత్ శ్రేయ ఏతయోహో ఏకం. సో కర్మ సన్యాసమా కర్మ యోగమా? ఇంట్రడక్షన్ లో ఏం చెప్పుకున్నాం మనం? దేర్ఫోర్ బై ఇన్వాల్వింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ గెయినింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ అదర్ వరల్డ్.
దాంట్లో ఆనందం ఉందా? ఆర్ బై విత్డ్రాయింగ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ కీపింగ్ ఆన్ మెడిటేటింగ్ అండ్ ఫైండింగ్ విత్ ఇన్ లోపల దీంట్లో ఆనందం ఉందా? ఏది శ్రేయస్సు? యత్ శ్రేయ ఏతయోహో ఏకం. బట్ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవాలా, ఈ ప్రశ్న అడుగుతున్న అర్జునుడు ఆయన స్థితి ఏమిటి? ఏది నిశ్చయంగా రెండిట్లో శ్రేయస్సో తెలుసుకొనుట, దాన్ని ఆచరించుట అనే విషయంలో దృఢ నిశ్చయం కలిగిన వాడు. అది ఎప్పుడు అండర్లైన్ చేసుకోవాలి. లైఫ్ మొత్తం మనది ఎప్పుడు కూడా ఆ వైబ్రెంట్ యాక్టివిటీ ఐదర్ వితౌట్ అవుట్ సైడ్ ఆర్ విత్ ఇన్ ఇన్సైడ్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండాలి. యాక్షన్ ఈస్ డిఫరెంట్, రియాక్షన్ ఈస్ డిఫరెంట్, కాంటెంప్లేషన్ ఇన్ ద మైండ్ ఈస్ డిఫరెంట్, వరీయింగ్ అండ్ బ్రూడింగ్ ఈస్ డిఫరెంట్. మనోబుద్ధులతో కూడా నిరంతరము సత్కర్మలు చెయ్యండి అయ్యా అంటే ఆ యొక్క నామస్మరణలు, స్తోత్ర పఠనాలు, మనన చింతనములు చేస్తూ జ్ఞానం వస్తున్నా కొద్దీ హాయిగా మనస్సులో కూడా ఆనందంగా ఉంటుంది. ఆ మానసిక కర్మలు చేయమన్నారు మనని. ఆ యొక్క ప్రొడక్టివ్ కర్మలు మనం చేయకుండా మనోబుద్ధులతో మనము ఈ యొక్క జలసీ వల్లను, వికారాల వివిధ రకాలైనటువంటి వాటి వల్ల ఎప్పుడూ వరి అవుతూ బ్రూడ్ అవుతూ ఉంటాం. దానివల్ల ఎనర్జీ పోతుంది. మొదటి దాని వలన నాలెడ్జ్ పెరుగుతుంది కనుక ఎనర్జీ వస్తూనే ఉంది. ఆ వ్యక్తి ఒకవైపు తాను తత్వమును తెలుసుకోవడమే కాకుండా ఈ యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియజేస్తూ వాళ్ళు కూడా ఇది పొందితే బాగుండే అనే ఉద్దేశంతో చెబుతూనే ఉంటాడు. సో కర్మణాం సన్యాసం అండ్ కర్మణాం యోగం యత్ శ్రేయ ఏతయోహో ఏకం తత్ మే బ్రూహి. అది నాకు దయచేసి చెప్పు. అది ఎలా? సునిశ్చితం, సుష్టు నిశ్చితం. చయనే, చయనం అంటే కరెక్షన్. నిశ్చయం చేసి నాకు చెప్పు రెండిట్లో ఏది బెస్టో. నేను చెప్పిన తర్వాత అది నేను ప్రాక్టీస్ చేస్తాను అనే మూడులో అర్జునుడు తనను తాను తెచ్చుకున్నాడు. తనలో శారీరకమైనటువంటి ఆ యొక్క లేజినెస్, మానసికమైన భౌతికమైన లేజినెస్ అవన్నీ కొంచెం దాటాడు. ఏది మొదటి అధ్యాయంలో ఉన్నాయి కదా, అర్జునుడు సంజయుల వారు కూడా చెప్తారే, తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం విషీదంతం అన్నాడుగా. ఇది చేయను అది చేయను అని చతికిల పడిన వాడు ఏదో ఒకటి చేస్తాను, ఏదో బెస్ట్ కొంచెం చెప్పు అనే స్థితికి వచ్చాడు ఇక్కడ. నౌ పరమాత్మ ఇస్తున్న ఆన్సర్ చక్కగా ఉంటుంది చూడండి. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మయోగో. క్లియర్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ క్లియర్ గా ఉంది చెప్పే వాళ్ళ దృష్టిలో నుండి. ఆ వినే వాళ్ళలో ఆ యొక్క ఇంకొంచెం పట్టులు ఉన్నాయి, విడుపులు ఉండాలి కదా. తాను పట్టుకున్నదే కరెక్టు, తనను దాటి కొంచెం హయ్యర్ థాట్ చెప్తున్నప్పుడు అది ట్రై చేసి చూద్దాం, యాక్సెప్ట్ చేసి చూద్దాం, ప్రాక్టీస్ చేసి చూద్దాము అనే రెడీనెస్ టు చేంజ్ లేని వాళ్ళకి ది ఎబిలిటీ టు ఇంప్రూవ్ ఎప్పుడు రాదు కనుక దేని ఎవరు ఇంప్రూవ్. సో కృష్ణయ్య ఆన్సర్ ఇస్తున్నాడు ఏమిటి? నీకు శ్రేయస్సు కావాలి కదా, ఉభౌ నిశ్రేయసకరవు. రెండు నీకు తప్పకుండా నిశ్రేయస్సునిస్తాయి, ఆ అమితమైన అనంతమైన ఆనందాన్ని ఇస్తాయి. ఏవి? సన్యాస అండ్ కర్మయోగ. సన్యాస అనగానే ఈ యొక్క పోర్షన్ లో ముందు వర్డ్ యాడ్ చేసుకోవాలి, కర్మ అని. Therefore, కర్మ సన్యాస మీన్స్ వాట్? టోటల్లీ నాట్ డూయింగ్ ఎనీథింగ్. కర్మయోగం అంటే ఏమిటి? డూయింగ్ ఎవ్రీథింగ్ బట్ డూయింగ్ యాజ్ ఇఫ్ నథింగ్ ఈజ్ బీయింగ్ డన్. ఇంతే తేడా ఉంటుంది రెండిట్లో. ఒకటి బయట చేస్తూ లోపల మానేస్తాము, రెండవది లోపల మానేశాం కనుక బయట చేయము. మనం చెప్పబోతున్నాం, ముందు వస్తుంది క్లారిటీ మనకి. సో సన్యాస కర్మయోగ రెండూ నిశ్రేయసాన్ని ఇస్తాయి, కర్మ సన్యాసము కర్మయోగము. బట్ తెలుసుకొని ఇవి కరెక్ట్ గా చేయాలి. ఇవి తెలుసుకోకుండా కర్మయోగము చేసే అవకాశం వచ్చినప్పుడు కర్మ సన్యాసం చేసినా, సన్యాసం చేయడానికి వచ్చిన స్థితులను వచ్చి మళ్లీ కర్మయోగంలో ఇన్వాల్వ్ అయినా నీకు నిశ్రేయసం రాదు, బహుశా ప్రేయస్సు వస్తుందేమో. మరి ఈ రెండు తప్ప ఊరికే లేజిగా లెథార్జిగా ఉంటే రావాల్సినది రాకపోవడమే కాకుండా ఉన్నది కూడా తరిగిపోతూనే ఉంటుంది. ఫస్ట్ లైన్ లో ఏం చెప్పారు? బోత్ ఆఫ్ దెమ్, ఈ యొక్క కర్మ సన్యాసము కర్మయోగము రెండు కూడా పరంపరగా మెల్లిమెల్లిగా శ్రద్ధగా చేస్తున్న వాళ్ళని నిశ్రేయసం వైపు తీసుకువెడుతూ ఉంటాయి. నౌ ఏది రెండు మనం తీసుకెళ్తున్నా, నిన్న మనం చెప్పుకుంది కంటిన్యూ చేస్తే, రెండిట్లో ఏది ముందు ఏది తర్వాత ఇది తెలియవలను. అలాగే నాకు ఏది ఫిట్, దేనికి నేను అర్హుడనో అది తెలుసుకోవాలి. ఇప్పుడు అర్జునుడి మనస్సు పూర్తిగా పరమ వైరాగ్యంలోకి రాల. వోకల్ లెవెల్లో ఆయనకు వైరాగ్యం వచ్చినది, సైకలాజికల్ గా కూడా కొంచెం వైరాగ్యం వచ్చింది, బుద్ధిలో కూడా వైరాగ్యం ఉన్నది. కానీ సంస్కారాలు అన్ని పోయాయా?
సంస్కారాలు అన్ని పోనంత వరకు ప్రబలమైన సంస్కారాలు వచ్చినప్పుడు మనోబుద్ధులలో ఉన్న ఆ వైరాగ్యాన్ని కూడా నెట్టివేసి ఈ సంస్కారాలు మళ్లీ మనలో రాగద్వేషాలు వచ్చేలా చేస్తాయి. అందుకు అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు, మనమందరం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టి పరంపరగా ఇది ఫస్ట్ ఇది సెకండ్ అని చెబుతూ ఫస్ట్ కు నీవు ఇప్పుడు అర్హుడవు గనుక అదే నువ్వు చేయాలి అని చెప్పాలి గనుక అదే నీకు బెస్ట్ అని చెప్తున్నాడు. సో రెండవ లైన్ ఏమిటి? తయోస్తు, ఆ రెండిటిలోనూ కర్మ సన్యాసాత్, అంటే అన్ని వదిలేసి ఆ మొద్దుగా కూర్చునే బదులు కర్మయోగ, చెప్పండి ఏం చెప్పాడు అక్కడ? విశిష్యతే. ఎట్ దిస్ మూమెంట్ సి ఐదర్ ఇంటెన్స్ సెల్ఫిష్ యాక్టివిటీ అయినా నువ్వు చేస్తానంటావు, ఆర్ నీకు సెల్ఫిష్నెస్ మొదలయ్యా అంటే ఇంటెన్స్ లెథార్జీలోకైనా వెళతావు. ఫిజికల్ లెథార్జీ ఉన్న వాడి యొక్క మనస్సు ఆ బాడీతో తాదాత్మ్యం పొంది సైకలాజికల్ గా కూడా లేజీ అవుతుంది. మనస్సు లేజీగా ఉన్నప్పుడు బుద్ధి కూడా తమో గుణంలోకి వస్తుంది. తామసికమైన బుద్ధికి ఏం చెప్పినా సరే అది తగిలి మళ్ళీ వెనక్కే గురు చేతిలోకి వెళ్ళిపోతుంది తప్ప లోపలికి ఎంటర్ అవ్వదు. తో కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే. ఆల్రెడీ ఇందాక అధ్యాయంలో చెప్పారు, ఇక్కడ కూడా చెబుతున్నారు. ఇప్పుడున్న మన స్థితిలో ఇంకా కొంచెం రజోగుణం ఉన్నది, మనకి ఇంకొన్ని ప్రారంధాలు ఉన్నాయి, మన ద్వారా జరగవలసిన పనులు కొన్ని ఉన్నాయి. మనం ఈ సొసైటీలో ఉన్నాము, ఈ యొక్క ఋషి రుణము, పితృ రుణము, దేవ రుణము, భూత రుణము ఇవన్నీ తీర్చుకోవద్దా? ఇవన్నీ లేకుండా ఎలా అవుతున్నది? కనుక కర్మయోగ విశిష్యతే. స్పెసిఫికల్లీ ఫర్ యూ ద కర్మయోగ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రెండు మనకు మార్గాన్ని లక్ష్యం వైపే తీసుకెళ్తున్నా తయోహోతు కర్మ సన్యాస కర్మయోగ విశిష్యతే అని చెబుతూ రెండు ఈక్వలే, రెండింటి ద్వారా నీకు శ్రేయస్సు వస్తుంది, రెండు ఫలితాన్ని ఇస్తాయని చెబుతూ మరి ఇతనికి ఏమనిపిస్తుంది? ఎవరికైనా రెండు చూపించి రెండు బాగుంటాయని చెప్పి ఇది నీకు తగినది నువ్వు ఇది తీసుకో అని చెబితే మనస్సులో ఒక థాట్ ఎప్పుడు ఉంటుంది, ఏమిటి? ఆ రెండోది కూడా నాకు వస్తే బాగుండు అనిపించదు? You can never have this freedom of in the mind from this desire or expectation. అప్పుడు ఆ చెప్పవలసిన ఇంటెలిజెంట్ గా ఉన్నవాడు ఏం చెప్తాడు తెలుసునా? ఆ రెండవ వస్తువులో ఏ ఏ లాభాలు నీకు ఉన్నాయో అవి దీనిలో కూడా నీకు వస్తాయి అని చెప్పేసావనుకోండి, వెరీ గుడ్ అని ఒకటి తీసేసుకుంటాడు. అందుకే కదా మన ఇంటి ముందు కొంచెం అమ్మడానికి వస్తారు వాళ్ళు. ఆ తల్లి కొనేసింది తెలియకుండా. అతనేమన్నాడు, అమ్మా ఇది ఒకటే వస్తువు, నీకు ఒకటి కొంటే 4 వస్తాయి, దిస్ ఇస్ 4 in 1 అన్నాడు. ఏమిటో అర్థం కాకుండా వినడానికి బాగుంది అని డబ్బులు పోసి కొనేసుకుంది ఆవిడ. కొన్న వస్తువు ఏమిటి తెలుసునా? అది దుప్పటి. 4 in 1 ఏంటి దుప్పటిలో? ఏమో సరే వారం రోజులు వాడేసి ఉతికేస్తే దాని సైజ్ కాస్త లుంగికి వచ్చింది. మళ్ళీ వారం వాడి దాన్ని ఉతికేస్తే అది టవల్ సైజ్కి వచ్చేసింది. ఇంకో వారం తర్వాత ఖర్చీఫ్ అయిపోయింది. ఇది 4 in 1. సో అందులోనే 4 ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ అర్జునుడిని కన్విన్స్ చేయకుంటే ఇది చేస్తూ కూడా మనస్సు అక్కడ ఉంటుంది. అప్పుడు ఇది కంప్లీట్ గా చేయలేము, అది ఎలాగో మొదలు పెట్టలేం కనుక రెండు పోతాయి. అందుకే ఈ నెక్స్ట్ శ్లోకంలో మనకి చక్కగా కర్మయోగం చేస్తూనే మనలో గనక ఈ యొక్క 3 గుణాలను తీసుకొస్తే, ఇవి ఆల్రెడీ ఇందాక అధ్యాయంలో చెప్పినవే, ముందు ముందు కూడా మనకు అర్థమయ్యే వరకు కృష్ణయ్య చెబుతూనే ఉంటాడు. ఆ 3 చేంజెస్ తీసుకొస్తే ది కర్మయోగి హూ ఈజ్ ఇంటెన్స్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద కర్మ సన్యాసి. ఇద్దరు ఆ స్థితిలోనే ఉంటారు. సో ఇద్దరికి ఆ మార్పు లోపల అనుభవం వస్తుంది. చదవండి. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. జ్ఞేయ, దయచేసి జాగ్రత్తగా లాజిక్ అన్ని వింటూ అర్థం చేసుకోండి, తెలుసుకోండి. మీ అందరి ద్వారా ఈ విషయము తెలుసుకోబడినవలసినది మనందరి ద్వారా. ఏమిటి? సహ నిత్య సన్యాసి. అతను కర్మయోగంలో ఉన్నా అతను నిత్య సన్యాసియే. అంటే నిత్య సన్యాసి అంటే అనిత్య సన్యాసులు కూడా ఉంటారా అండి? తప్పకుండా. ఎందుకు ఉండరండి? కదా, కొన్ని రకాల వైరాగ్యాలు వచ్చినప్పుడు మనలో కొన్ని రకాల సన్యాసాలు వస్తుంటాయి. 3 ముఖ్యంగా మన శాస్త్రంలో చెప్తారు. ఒకటి శ్మశాన వైరాగ్యం ఉంటుందా లేదా? అవునా? ఎవరైనా పోతే నిజంగా పోయారా లేదా చూడ్డానికి మనము పోతాం. అక్కడ శరీరం కాలుతుంటే చూసి అప్పుడు వైరాగ్యం వచ్చి వదిలేస్తామంటాడు. ఎప్పటి వరకు? బయటకు వచ్చేవరకు. బయటికి రాగానే నియరెస్ట్ హోటల్లో టీ కొట్టి ఇంటికి వెళ్ళి అప్పుడు స్నానం చేస్తారు. సో ప్రసూతి వైరాగ్యాలు, శ్మశాన వైరాగ్యాలు, ఆపద వైరాగ్యాలు, టెంపరీ ఏవో రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? అతను నిత్యము సన్యాస స్థితిలో ఉన్నట్టే.
ఎవరతను? ఈ 3 గుణాలు వాటి ఇంపార్టెన్స్ ని తెలుసుకుంటూ మనం మనలోకి తీసుకురావాలి. ఒకటేమిటి? యో నద్వేష్టి. ఈ యొక్క శబ్దం కూడా గీత అంతా వస్తుంది. భక్తి గురించి చెప్పినప్పుడు కూడా ఫస్ట్ అద్వేష్ట సర్వభూతానాం అని చెబుతాడు. మనస్సు అనేది మన లోపల ఇవ్వబడినటువంటి సూక్ష్మమైన పరికరం. అది మౌల్డేబుల్ గా ఉంటుంది, చాలా సెన్సిటివ్ గా డెలికేట్ గా ఉంటుంది. అది ఎలా మౌల్డ్ అవుతుందో వృత్తి రూపంలో అది శరీరాన్ని పనిలోకి చేయిస్తూ ఆ శరీరము కర్మేంద్రియాలని పనిలో పెడుతూ అలాంటి ఫలితాలను ఇస్తుంది. సో ఈ మనస్సు అనే డెలికేట్ ఇన్స్ట్రుమెంట్ ని మంచి గుణాలతో ఎంపవర్ చేసుకోవచ్చు, దుర్గుణాలతో ఉన్న శక్తిని కూడా కోల్పోయేలా చేయవచ్చు. ఇది కొంచెం లోపలి ప్రాసెస్. ఇది కొంచెం అర్థం అవ్వాలి. దీన్ని ఇమోషనల్ గా కంటే ఇంటలెక్చువల్ గా మనం తీసుకోవాలి. దానికంటే ముందు మనలో ఉన్న ఈ దుర్గుణాల వల్ల ఎప్పుడైనా అసలు లాభం వస్తుందా అని పరీక్షించుకొని చూస్తే 99 నష్టము, ఒక్కటే లాభం ఉంటుంది. మనం మెల్లిగా వాటి నుంచి బయటికి రావాలి. సో ఇందులో మొదట చెప్పాడు నద్వేష్టి, ద వన్ హూ నెవర్ హేట్స్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. ఇక్కడ అర్జునుడికి దుర్యోధనాల పట్ల ద్వేషం ఉంది కదా, ఉన్నదా లేదా? సో అక్కడ కొడుతున్నాడు కృష్ణుడు, నీకు ఇంకా మైండ్ లో ద్వేషం ఉంది, ఇంకా మైండ్ లో రాగం ఇవన్నీ ఉన్నాయి కనుక నీవు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు, నీ బుద్ధి హయ్యర్ కన్విక్షన్ లోకి రావట్లా, నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పా, నువ్వు అది అందుకోలేకపోతున్నావు. సో ఇన్ ప్రాక్టికల్ లైఫ్ ఆల్సో ఎక్కడ ఏ వ్యక్తి వస్తువు పట్ల అయితే మనకు ద్వేషం ఉంటుందో ఆ వ్యక్తికి తెలియదు నేను అతన్ని ద్వేషిస్తున్నానని, కానీ లోపల సఫర్ అయ్యేది నేనే. ఎవరు నద్వేష్టి, ఫస్ట్ క్వాలిటీ. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు 2వ లెవెల్ 3వ లెవెల్ చూద్దాం. 2వది నకాంక్షతి, ఎవరిలోనైతే ఈ యొక్క పనికి ఇటువంటి పర్టికులర్ రిజల్టే ఉండాలి. కొన్ని రిజల్ట్స్ స్థూలంగా వస్తు రూపంలో ఉంటాయి, కొన్ని రిజల్ట్ సూక్ష్మంగా అప్రిషియేషన్ కీర్తి రూపంలో ఉంటే, లేదా చాలా మంది వస్తువుల కోసం మిగతా పనులు చేస్తారు, కొందరు కీర్తి కోసము వస్తువులను కూడా దానం చేస్తారా లేదా? సో ఇలా స్థూలమైనవైనా సూక్ష్మమైన కాంక్షలు ఎవరికైతే ఉండవో, అర్జునుడిలో కాంక్ష ఉన్నది, నాకు రాజ్యంలో నేను గెలిచాననే తృప్తి రావాలి, తర్వాత రాజ్యం కూడా నాకు రావాలి అనే కోరిక ఉన్నది. సో ఇవన్నీ ఎక్స్టర్నల్, ఇవన్నీ 3వ అధ్యాయంలో దాటిపోయి 5లో వచ్చిన వాళ్ళకి చెప్తున్నారు, అది గమనించండి. సో యోనద్వేష్టి నకాంక్షతి. I was giving every time the same example. ఈ సత్సంగంలో ఉన్న గురువు సమర్పణలో సమక్షంలో ఉన్నా సరే మనస్సులో చుట్టూ పరిస్థితి పట్ల ఎవరి పట్ల కించిత్తు కూడా మనకి ద్వేషం ఉండదు. ఇప్పుడు ఉందా మీకు నా పట్ల ద్వేషము ఉందా? మీ పక్క వాళ్ళ పట్ల ద్వేషం ఉందా? ఒక 2 నిమిషాలు ముందు ఉండొచ్చు, ఎందుకు? మీ కుర్చీలో వాడు కూర్చున్నారేమి వాడ, కానీ ఇప్పుడు లేదు, గుర్తు చేస్తే వాళ్ళు వస్తుంది. అలాగే నకాంక్షని, నేను చెప్పినవన్నీ అర్థం అవ్వాలి అనే కాంక్ష ఏమైనా ఉందా? కానీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అంటే ఈ దుర్గుణాలను తొలగించి సద్గుణాలను తీసుకొస్తే బహుగా లైఫ్ ఉంటుంది అనే కన్విక్షన్ వస్తే మనని మనం ఆశీర్వదించుకున్నట్టు. సో 2 నకాంక్షతి. సో హ్యాపీనెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ గివ్ హ్యాపీనెస్ అనేది మనం పెట్టుకున్న కండిషన్. అది మనకు 6వ అధ్యాయంలో గట్టిగా చెప్తారు, ముందు కూడా గట్టిగా చెప్పబోతున్నారు. సో యో నద్వేష్టి నకాంక్షతి, ద వన్ హూ హస్ రిమూవ్డ్ దీస్ 2 థాట్స్ పర్మనెంట్లీ. అలాగే 2వ శ్లోకంలో 2వ లైన్లో చెప్పాడు నిర్ద్వంద్వోహి, అతనిలో 2 ద్వంద్వాలు ఎప్పుడైతే తన దగ్గరకు వస్తూ ఉంటాయో, ఏది హీట్ అండ్ కోల్డ్ అని, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అని, సెన్షువర్ అండ్ ప్రైజింగ్ అని ఉంటాయి కదా, లాభ నష్టాలు, ఈ 2 వచ్చినప్పుడు ఎప్పుడైతే వాటికి విలువ ఇవ్వకుండా ఉంటాడో ఆ వ్యక్తి ఏమవుతుంది చూడండి, సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఆ వ్యక్తి అనాయాసంగా మెల్లిమెల్లిగా బంధముల నుండి ముక్తుడవుతాడు. 2 బంధాలు ఉంటాయి, ఒకటి కర్మ బంధాలు, ఏవైతే మన కర్మలో తోస్తున్నాయో మళ్ళీ జన్మలిస్తూ, 2వది దానికి కారణమైన అజ్ఞానము అనేటువంటి మూలలో ఉన్న బంధనం. ఈ 2 కూడా మెల్లిమెల్లిగా అతను ఎఫర్ట్లెస్ గా దాటుతాడయ్యా అని ఈ 3 తొలగించి అంటున్నాడు. సో పర్ఫార్మెన్స్ ఇన్ ద వరల్డ్, getting the results is different and adjusting our personality is different అని చెబుతూ మనకి ఎవరెవరైతే ఈ ప్రపంచంలో ఈ యొక్క సన్యాసమైన సాంఖ్యము అలాగే ఇన్వాల్వ్మెంట్ అయిన కర్మయోగము 2 వేర్వేరు అంటూ ఒకరు జుట్టు లాక్కుంటూ ఉంటారో వాళ్ళు చిన్న పిల్లల లాంటి వాళ్ళు, వాళ్ళకి సరిగా అర్థం కాలేదని చెప్తున్నాడు. చూడండి 4వది సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః.
ఏకమపి ఆస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఇంకో శ్లోకం, యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. చక్కని సెంటెన్స్. యః పశ్యతి స పశ్యతి. ద వన్ హూ హాజ్ అండర్స్టూడ్, ఎవరికైతే ఇది అర్థమై ఆ పశ్యతి అంటే విజన్, ఆ దృష్టితో తన జీవితాన్ని జీవిస్తాడో సహ పశ్యతి, అతను చక్కగా తాను మార్గంలో ముందుకు వెళుతున్నట్టు చూస్తాడు. వెళుతూ వెళుతూ లక్ష్యం కూడా తన ముందు కనిపిస్తుంది. కనిపించకుండామే కాకుండా అతను లక్ష్యాన్ని చేరుతాడు కూడా. సో ఇక్కడ కృష్ణుడు మరొక్కసారి మన ఇగోని కొంచెం హిట్ చేస్తున్నాడు. అని కొన్నిసార్లు ఒక విషయం 2-3 సార్లు చెప్పినా అర్థం కాలేదనుకోండి, ఎందుకు అర్థం అవ్వలా? తాను పట్టిన పట్టు వదలలేదని చెప్పాంగా. పట్టిన పట్టు ఎందుకు వదలలేదు? ఒక ఇగో స్ట్రాంగ్ గా ఉంటుంది అక్కడ. నేను ఎందుకు వినాలి, మీరు చెప్పింది నాకు ముందే తెలుసుగా, మీ వయసు ఏంటి నా వయసు ఏంటి, ఎంతమంది నేను వినలేదు అని చిత్ర విచిత్రంగా మన మనస్సే మోసం చేస్తుంది. అప్పుడు ఏం చేయాలా? ఆ ఇగోకు ఒక లంపగా కొట్టాల. అందుకే ఇక్కడ కృష్ణుడు కొడుతున్నాడు. ఏమంటున్నాడు? సాంఖ్య యోగం పృథక్. సాంఖ్యము అండ్ యోగము పృథక్. ఇవి రెండు వేరు వేరు అని ఎవరైతే అంటారో వాళ్ళు బచ్చాలోక్ హే, ఓ చైల్డిష్ హే, దే ఆర్ ఇమ్మెచ్యూర్డ్ అంటున్నాడు. బాలాహ ప్రవదంతి నా పండితాహ. అంటే మనలో కొంచెం వివేక వైరాగ్యం వచ్చి సన్యాస స్థితిలోకి వస్తున్నప్పుడు కర్మలో ఉన్న వాళ్ళని మనం చూసి నవ్వవద్దు. అలా అని చెప్పి ఇంటెన్స్ యాక్టివిటీలో మనం ఉంటూ మనకి లాభాన్ని తెచ్చుకుంటూ 10 మందికి సేవ చేస్తూ ఉన్న కాలంలో ఎవరైతే అన్ని విత్డ్రా చేసి ధ్యానం చేస్తూ ఉంటారో, వీళ్ళేంటి అంత ధ్యానం చేస్తున్నారు, హాయిగా పనిచేసి ఎంజాయ్ చేయొచ్చు కదా, వీళ్ళకి పనే వంగలేమో వాళ్ళు, అందుకే అన్ని వదిలి ధ్యానం చేస్తున్నారు అని వాళ్లను తప్పు పట్టకూడదు. ముందు అక్కడి నుంచి లోపలికి రావాలి. వచ్చి ఏం తెలుసుకోవాలి? ఇవి రెండు పృథక్ కాదు. లైక్ చూడండి, ఒక సిటీలో రోడ్లు ఉంటాయి. ఆ రోడ్డు ఒక 12 కిలోమీటర్లు ఉందనుకోండి. ఆ ఒక సిటీలో మళ్ళీ 3-4 వీధిలో మళ్ళీ చిన్న చిన్న టౌన్ ఉంటాయి, మళ్ళీ స్మాల్ పేటలు అవన్నీ ఉంటాయి. మన విజయవాడలో ఎన్ని లేవు, ఉన్నాయి లేదా? సో అప్పుడేమిటి, లెటసే ఆ యొక్క రోడ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది ఆ సిటీ అనుకోండి. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ యొక్క రోడ్డుకి ఎంజీ రోడ్ అని పేరున్నదా? ఉందా లేదా? మరి ఇక్కడి నుంచి దాన్ని ఇంకొకటి ఎల్బీ రోడ్డో ఏదో పెడతారు, లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డో ఆ భగత్ సింగ్ రోడ్డో ఏదో చెప్తారు. అంటే ఇప్పుడు రోడ్లు 2 1 ఎన్ని? ఒకటే రోడ్డు కదా, దానికి ఆ పేరు ఇక్కడ ఈ పేరు పెట్టారు. మరి ఇక్కడ ఎల్బీ రోడ్డు వెళ్ళాలంటే ఎంజీ రోడ్లోంచే వెళ్ళాలి. ఎవడైతే ఆల్రెడీ ఎంజీ రోడ్డు దాటాడో మళ్ళీ ఎంజీ ఎందుకు? వాడు ఆల్రెడీ ఎల్బీలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ పరమాత్మని వెళ్ళాల్సిన ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికో వెళ్లాల్సిందే వెళ్తారు. ఇన్ ద సేమ్ వే ఒకటే మార్గము, మనం ఉన్న సమయము మనకున్న పరిస్థితిని బట్టి దీనికి ఈ పేరు పెట్టారు. ఇక్కడ చేయవలసిన సాధనలు ఇవి చేశాక దీనికి పరంపరగానే నెక్స్ట్ ఎవల్యూషన్ ఉంటుంది. ఇది చేయకుండా అది రాదు, దీని కంటిన్యూషన్ అది ఉంటుంది. దాని నుంచి మనం ముందుకెళ్ళాలి. కనుక 2 పృథక్ అని అనుకోకూడదు. 2 పృథక్ అని ఇది చేస్తున్నప్పుడు అది బాగున్నట్టు అనిపించి, అది చేస్తున్నప్పుడు ఇది బాగుంది అనిపించి 2 చేయకుండా వదిలేస్తాం. లైక్ మనకి పోల్చడాలు అలవాటు కదా జీవితంలో. ఈ గురువు గొప్ప, ఆ గురువు గొప్ప, ఈ సంస్థ గొప్ప, ఆ సంస్థ గొప్ప, ఈ పుస్తకం గొప్ప, ఆ పుస్తకం గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప, ఈ సాధన గొప్ప, ఆ సాధన గొప్ప అని చివరికి తేల్చలేక ఏమంటాం? నేనే గొప్ప, ఐ ఆమ్ మోర్ వైజర్ దెన్ ఎనీబడి అనే స్థితి వస్తూ ఉంటుంది. సో చెప్పమ్మా. చెప్పండి అమ్మ, మీతో తర్వాత మాట్లాడినా 300 మందికి చెప్తున్నాను కదా నేను. సో జ్ఞేయస్థ నిత్య సన్యాసి చెప్పి సాంఖ్యయోగం పృథక్ బాలాహ ప్రవదంతి. ఇవి 2 వేరు కాదు, 2వ వచనం చెప్పి 2వ లైన్ లో చెప్పాంగా, అర్జునుడిని ఎంకరేజ్ చేయాలి, మనందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. కనుక ఏమంటున్నాడు ఇక్కడ? ఏకమపి ఆస్థితః, రెండిట్లో ఒక్కటైనా నువ్వు చక్కగా చేస్తే ఉభయోహో ఫలం విందతే. ఇది మన గీతలో కంటిన్యూగా తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ భాగవతం లాంటి పురాణాలలో కూడా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళ కన్ఫ్యూజన్ చాలా పోతాయి. ఏమిటి? ఆ భాగవతం లాంటి పురాణాల్లో ఉండే ప్రశ్న, భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అంటాం. అక్కడ మనకు పురుగు చేస్తారు మళ్ళీ పరమ భక్తులైనటువంటి ధ్రువులు లాంటి వాళ్ళకి ఆ శంఖంతో స్పర్శ చేసి పరమ జ్ఞానం ఇచ్చాడా లేదా?
మరి పరమ జ్ఞానులైన వాళ్ళు ధ్యానంలో కూర్చుండగా వాళ్ళకి తన రూపాన్ని, దివ్యమైన రూపాన్ని ఇచ్చి వాళ్ళ హృదయంలో పరమ భక్తి కలిగేలాగా చేసాడా లేదా? సో అక్కడ భక్తి జ్ఞానము వేరు కాదు, ఒకటే. అది మనకు వచ్చే తర్వాత భక్తి షట్కంలో అవన్నీ వస్తాయి. ఇక్కడ మనం ఎక్కడున్నాము? కర్మయోగమా కర్మ సన్యాసం అనే దాంట్లో ఉన్నాము. ఇక్కడ ఏమన్నాడు? ఏకమపి ఆస్థిత ఉభయోహో ఫలం విందతే. రెండిట్లో ఒక్కటి చేసినా నీకు రెండిటి ఫలం వస్తుందయా అంటున్నాడు. ఎలా వస్తుందయా అంటే, నేను చెప్తున్నాను కదా వస్తుంది. ఎందుకు? ఇచ్చే ఫలితం నేనే కదా. కాబట్టి పరమాత్మ కూడా ఒక అష్యూరెన్స్ అలాగే అనుగ్రహం ఇస్తున్నట్టుగా మనం భావించవచ్చు. కానీ ఆయనలో ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్ మనం క్యాచ్ చేయాలి. ఏమిటది? రెండిట్లో ఏదో ఒకటి చెయ్యయ్యా అంటున్నాడు. దాంతోపాటు ఇంకో శబ్దం వాడాడు ఇక్కడ చూడండి. సమ్యక్ ఉందా లేదా? సమ్యక్ ఉందా? ఏకమపి ఆస్థిత సమ్యక్ అనడా రెండిట్లో ఏదో ఒకటి విత్ ఫుల్ కన్విక్షన్ తో, విత్ ప్రాపర్ ప్లానింగ్ తో, విత్ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తో చక్కగా నువ్వు చెయ్యి. ఆ డౌట్స్ తో మధ్య మధ్యలో వదిలేయకు. ఇది బాగాలేదు అదే నీ మనస్సు ఏ ప్రలోభాలు పెడుతుందో అలా వెళ్ళకు. నువ్వు వి గో ఆన్ చేంజింగ్ ద గురూస్, చేంజింగ్ ద ఆశ్రమాస్, చేంజింగ్ ద పాత్స్, అండ్ ఫైనల్లీ వి ఎండ్ అప్ ఇన్ విచ్ పాత్? విచ్ పాత్ ఇస్ బెటర్ సార్? ఫుడ్ పాత్ ఇస్ బెటర్. అక్కడికి వెళ్ళిపోతాం చివరికి. సో ఏకమపి ఆస్థిత సమ్యక్, రెండిట్లో ఒకటి చక్కగా అర్థం చేసుకొని చేస్తే ఉభయోహో ఫలం విందతే. మనకు రెండిటి ఫలం. రెండిటికి ఏం ఫలం? పనులు చేస్తున్నవాడు ఎందుకు చేస్తున్నాడండి? సుఖశాంతుల కోసమేగా. మరి చేయడం ఆపినవాడు ఎందుకు చేస్తున్నాడు? మరి దానికే కదా. కొత్త కారు కొన్నవాడు కూడా ఎందుకు? ఈ కారులో హైగా వెళ్ళొచ్చని. మరి కారు అమ్మేవాడు ఎందుకు అమ్ముతున్నాడు? మళ్ళీ సుఖం కోసమే. ఫైనల్ గా అదే పాయింట్ మర్చిపోవద్దు. అప్పుడు ఈ నెక్స్ట్ శ్లోకంలో 5లో మనకిచ్చిన అష్యూరెన్స్ గమనించాలి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగై అభిగమ్యతే. సో సాంఖ్యులు ధ్యానము ద్వారా తత్వాన్ని చేరుకుంటారు కదా, యోగులు కూడా పరంపరగా అక్కడే చేరుకుంటారు. కనుక నువ్వు భయపడకు. నీకు కర్మయోగం చెప్పి ఏదో లోవర్ ఫలితాన్ని ఇస్తూ ఆ యొక్క సాంఖ్యం యొక్క ఫలితము నుండి నిన్ను వంచింపజేస్తున్నాను అనేటువంటిది పెట్టుకోకు. ఐ డోంట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ పార్షియాలిటీ. నువ్వు ఆ స్థితిలో లేవు అర్జున, అర్థం చేసుకో. ఇమ్మీడియట్ గా సైకలాజికల్ గా అన్ని సన్యసించి మెడిటేషన్ చేసే స్థితి కర్మయోగం చేస్తే వస్తుంది. నువ్వు ఇంకా చేయాలా. అది చేయకుండా అక్కడికి వెళ్ళాలంటే అది ఎలా ఉంటుంది? 7-10 పాస్ అవ్వకుండానే పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలి అని ఎలా అవుతుంది చెప్పండి? ఇది అవుతే కదా అది అవ్వాల్సింది. సో అక్కడ ఇది చెప్తూ ఏకం సాంఖ్యం చ యోగం చ యహ పశ్యతి స పశ్యతి. సో రెండూ కూడా మన జీవితంలో అవసరమని తెలుసుకొని ఎవరైతే ఆ యొక్క స్థితిలో ఏ స్థితిలో ఉన్నారో గమనించి చేస్తుంటారో వారి యొక్క విజన్ డౌట్లెస్ గా ఉన్నట్టు. కొంచెం ఇక్కడ విచారం చేస్తాము, ఎక్కువ కాదు. జస్ట్ లైక్ రోజు కూడా మన మనస్సుతో మనం జీవిస్తాము. మరి మన మనస్సు ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటుందా? చాలా సార్లు తమ గుణంలో ఉంటుందా లేదా? ఉండదా? ఉంటుందా లేదా? ఆన్సర్ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? ఉన్నట్టే. మరి అప్పుడప్పుడు రజోగుణంలో ఉంటుందా లేదా? ఉండదా? మరి ఎప్పుడో బై మిస్టేక్ సత్వగుణంలోకి రాదు. మరి ఎప్పుడెప్పుడైతే మనస్సు ఏ గుణంలో ఉంటుందో చెప్పకనే మనకు అటువంటి పనులు, అటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేయాలని అనిపిస్తుంది. కొంచెం పరిపక్వత వచ్చిన వాళ్ళు, కొన్నేళ్లు సత్సంగం విన్నవాళ్ళు, ఆ రోజు ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళకి చెప్పండి పూజ చేయండి. వాళ్ళు అంటే పూజా గీజా జాంతానై నా మైండ్ ప్రశాంతంగా ఉంది కనుక హాయిగా జపం చేసి బజ్జుకుంటానంటాడు. ఆరు జపం చేసి ధ్యానం చేస్తానంటాడు. ఒకరోజు ధ్యానంలో కూర్చోవయ్యా అంటే ఆహా నా వల్ల కుదరదు సార్, ఇవాళ ఏదో బయట పని చెప్పండి అంటాడు అక్కడ. అంటే ప్రతిరోజు మన మనస్సు మారుతున్న కొద్దీ మనం చేయవలసిన సాధనలు కూడా మారాలి. అప్పుడప్పుడు లక్ష్యం మాత్రం క్లియర్ గా ఉండాలి. లక్ష్యాలు రెండే: అంతర్ముఖమై అంతరంగంలో ఉన్న ఆత్మ వస్తువుని సర్వవ్యాపకంగా ఉన్నదని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి మార్గంగా ఇవి రెండు. సో ఇందాక రోడ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అని అలా మైండ్ లో ఫిక్స్ అవ్వకూడదు. ఏమిటి, ఈ రోడ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది, ఆ తర్వాత ఇంకో రోడ్డు ఉంది, అక్కడ ఫిజికల్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ సైకలాజికల్ గా ఈ ఫిజికల్ డిస్టెన్స్ ఉండవు అక్కడ. ఇక్కడ ట్రావెలింగ్ అంతా మన లోపల ఉన్న కన్విక్షన్ లోను, మన లోపల ఉన్న ఎక్స్పీరియన్స్ లోను అక్కడ. కాబట్టి ముందు కర్మయోగం చేసి కర్మయోగం అంతా అయిపోయినాక సన్యాసం చేస్తాం అనుకుంటే తెమలదు. మధ్య మధ్యలో సన్యాసంలోకి వెళ్ళాలి. మరి అలా అని చెప్పి సన్యాసం చేస్తున్నప్పుడు కర్మలు చేయకుండా ఉండగలమా? ఉండలేము. మన నుంచి సొసైటీ అడుగుతుంది, చేయాల్సి వస్తాయి. మరి సన్యాసి కూడా భిక్షాటనాన్ని కర్మ చేయడా? ఏమీ చేయకుండా చచ్చిపోతారు జనాలు. ఇక్కడ రాశాడు 3వ అధ్యాయంలో ఆల్రెడీ చూసాము, ఎవరు కూడా పని చేయకుండా ఉండరు అని. సో లోపల
మన మూడును బట్టి మన సాధనలను చేస్తూ ఆ మార్గంలో ఉన్నామా తెలుసుకుంటూ లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఆ లక్ష్యంలో నుంచి ప్రేరణ తీసుకుంటూ చరైవేతి అని ముందుకు వెళుతుండాలి. ఇక్కడేమన్నాడు, ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. సో సాంఖ్య యోగం అని కొంచెం వేరే విస్తారమైన విచారాలు ఉంటాయి. శాస్త్రాలు బాగా చదువుతున్న పెద్దలు మీలో ఉన్నారు, వాళ్లలో ఇవన్నీ విషయాలు తెలిసి ఉంటాయి. పరమాత్మ ఇచ్చిన సాంఖ్య యోగం ఒకటే. అందులో సాంఖ్యం అనే దాన్ని ఈశ్వర కృష్ణుడు ముఖ్యంగా తత్వ దృష్టితో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి సాంఖ్య సూత్రాలు రాస్తే, పతంజలి వారు యోగమును తీసుకొని ఆయన యోగ సూత్రాలు రాశారు. ఆ టాపిక్ అవన్నీ వేరు. అక్కడ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 2-3 సార్లు వింటే ఆ డౌట్స్ అన్ని తొలగిపోతాయి. సో యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం అంటే ఎవరైతే అన్నిటినీ త్యజించి ధ్యానంలో ఉంటారో, అలాగే యోగైరపి గమ్యతే ఎవరైతే కర్మయోగం చేసి మళ్ళీ అంతరకరణాన్ని ప్యూర్ చేసుకుంటారో వాళ్ళు కూడా ఒకే స్థితిని చేరుతారు. కనుక యః పశ్యతి సపశ్యతి. మళ్ళీ డౌట్స్ ఉన్నా లెట్ us థింక్ ట్వైస్, థింక్ థ్రైస్, బట్ బీ క్లియర్. డౌట్ లేకుండా ముందుకెళ్దామని చెప్తూ ఇప్పుడు అర్జునుడికి ఆన్సర్ ఇస్తున్నాడు. సో ఇప్పటిదాకా అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి? రెండిట్లో ఏది శ్రేయస్సు? ఆన్సర్ ఏమిచ్చాడు? రెండు నీకు నిశ్రేయస్సును ఇస్తాయి. అందులో రెండిటిలో ఉన్న సామ్యాన్ని రెండు మనకు సహాయం చేస్తాయని తెలుసుకుంటూ ఏది ముందు చేస్తూ ఏది తర్వాత చేయాలో తెలుసుకో. ఇప్పుడు నీకు నువ్వు చెప్పాలిగా, యు ఆర్ మై డిసైపుల్, యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ డైరెక్ట్లీ, హ్యావ్ టు ఆన్సర్ యూ ఇన్ జనరల్ గా ఇప్పుడు చెప్పాను, ఇన్ పర్టికులర్ నీకు చెప్పాలా. నీకు చెప్తున్న ఈ పర్టికులర్ విషయం మళ్ళీ జనరల్ గా అందరికీ అప్లై అవుతుంది. ఏమిటిటా? 6వ శ్లోకం చూడండి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాది గచ్చతి. ఇక్కడ చూడండి, ఈ ప్రసంగం జరుగుతున్నప్పుడు యుద్ధం నుంచి విజయాల్లో ఫలితాలు ఇవన్నీ ఎగిరిపోయాయి. We have come from the gross work and result నుంచి subtle understanding and removing wrong understanding లెవెల్కి వచ్చాం. ఆల్రెడీ మన ద్వారా మననము చింతనము జరుగుతూ ఏది నిత్యము, ఏది తత్వము, ఏది సత్యంలోకి వెళ్ళబోతున్నాం. ఈ శ్లోకంలో ఏమన్నాడు? ఏ మహాబాహో, గొప్ప బాహువులు గల అర్జున, పనులు చేయడం ఈజీ, కానీ సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం. ఆ నిజమైన డ్రెస్సులు మార్చుకునే సన్యాసాలు వేరు, అన్ని వదిలి బొట్టులు పెట్టుకుని మాలలు వేసుకునే సన్యాసాలు వేరు. సన్యాసం ఈజ్ నాట్ ఎన్ ఎక్స్టర్నల్ ప్రెజెంటేషన్ ఆర్ అపియరెన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ మేకప్. అది మేకప్ జూరుకప్ రావు కాదండి, అది లోపల స్థితి. అది ఇది దుఃఖం ఆప్తం, ఈజీగా ఆ స్థితి రాదు నీకు. ఏది చేయకుంటే అయోగత అంటే యోగము చేయని అయోగ్యుడికి సన్యాసము లభించుట ఆసాన్, ఈజీ కాదు. కాబట్టి పరంపరగా యోగం ఎందుకు చేస్తాము? తర్వాత ఈ లోపల సన్యాస స్థితికి చేరడానికి. సన్యాసం అనేది టెక్నికల్ వర్డ్, అందులో 3 శబ్దాలు ఉంటాయి. సత్ ప్లస్ నీ ప్లస్ ఆశ. సత్ అంటే పరమాత్మ, నీ అంటే నిశ్చయముగా, ఆశ అంటే కూర్చునుట. పరమాత్మలో నిశ్చయపూర్వకంగా కూర్చోవాలి అనే కోరికను సిద్ధింప చేసుకోవడానికి మిగతా కోరికలన్నీ వదులుతాడు గనక ఆయనని సన్యాసి అంటారు. సో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు అయోగత. చూడండి, 3 స్టెప్స్ ఇప్పుడు క్లియర్ అర్థం అవ్వాలి. ఫస్ట్ కర్మ, ఏది? కామ్య కర్మ, అంటే నాకు ఈ విజయం కావాలి, సుఖాలు కావాలి. అక్కడి నుంచి నిష్కామమైన కర్మయోగం అనే స్థితి. మూడవది ఇంకా కర్మయోగం కనుక ఫలాలు ఆశించలేదు కనుక కర్మ గురించి సంకల్పాలు కూడా ఎందుకు చేయాలా, అవన్నీ వదిలేస్తాం కనుక సన్యాసం. మరి తెలుసుకోవాల్సిన తత్వం ఉంది కనుక గురువు దగ్గరికి వెళ్ళుట, వినుట, సాధన చేయుట అనే లోపలివి కొన్ని కర్మలు ఉంటాయి. తత్వం తెలిసిన తర్వాత ఇంకా అవి కూడా ఉండవు. సో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగత. ఇది మనందరికీ కూడా వర్తించే విషయం ఏమిటంటే, వితౌట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద సెల్ఫ్లెస్ యాక్టివిటీ ఫర్ సమ్ టైమ్ we have no choice, right possibility to withdraw from all activities, sit for meditation. భౌతిక కర్మల నుంచి మనం నివారించుకొని కూర్చుంటామేమో కానీ మనస్సు మాత్రము తన చంచలత్వాన్ని వదలదు, మనని ఆ ధ్యానంలోకి వెళ్ళనివ్వదు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ యొక్క క్షిప్త మూఢ విక్షిప్త భూమికలోనే ఉంటాడు తప్ప ఏకాగ్ర భూమికలోకి రాడు. ఆ భూమిక మనస్సుది ఏకాగ్రం అయిన తర్వాతనే ఓహో ఇది ఆ తత్వము, ఈ తత్వమే ఈ విధంగా తెలుసుకోకపోవడం వల్ల ఇలా వృత్తులుగాను మనస్సుగాను ప్రపంచముగాను కనిపిస్తుందే అనే విషయం అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థంగా. సో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగత అని చెబుతూ 2వ లైన్ లో దానికి కన్వర్స్ సెంటెన్స్ చెప్తున్నాడు. యోగయుక్త ముని. అవునా? ఎవరైతే ముందు యోగయుక్తుడవుతాడో
తర్వాత మననశీలుడవుతాడో, జాగ్రత్తగా వినాలి శబ్దాలు. ఫస్ట్ కర్మయోగ యుక్తుడై తన డ్యూటీసు రెస్పాన్సిబిలిటీ అన్ని వదిలేసి తర్వాత లోపలున్న పరమాత్మని మననం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ముని ఉంటాడో అతనికి ఏమి లభిస్తుంది? బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. ఆ వ్యక్తి అచిరకాలంలోనే సర్వ వేదముల సారమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనే అనుభవాన్ని పొందుతాడు. వన్స్ యు గట్ ఇన్ టు లైక్ స్వప్నంలోంచి వేకులలోకి రాగానేమిటి? స్వప్నంలో ఉన్న అన్ని వస్తువులు వ్యక్తుల దృష్టితో నేనే వేకువలో ఉన్న వ్యక్తిని అనే అహం బ్రహ్మాస్మి అనుభవం. అలాగే జాగ్రత్తలో అనుభవం వస్తే మన యొక్క జర్నీ అంతా కంప్లీట్ అయినట్టు. ఈ గోలు 18-17లో చెప్పిన అధ్యాయంలో ఇక్కడి నుంచి కొద్దిగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు కృష్ణుడు. అంటే నువ్వు యుద్ధంలో గెలవాలి అనే లోవర్ గోల్లో ఉన్నావు కనుక గెలవాలా వద్దా అనే లోవర్ కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఇప్పుడు నీకు హయ్యర్ గోల్ ఇస్తున్నాను, ఏది? బ్రహ్మ వస్తువు అనేది. కనుక నీ కన్ఫ్యూజన్స్ హయ్యర్ లెవెల్లో ఉంటాయి. వాటిని ఆన్సర్ ఇవ్వడానికి ముందు అధ్యాయాలు పనికొస్తాయి. సో మనం 2 విషయాలు ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం. ఒకటి, కర్మయోగం చేయకుండా సన్యాసం రాదు. రెండవది, కర్మయోగం చేస్తూ మననం చేస్తూ ఉన్న వాళ్ళకి బ్రహ్మ నచిరేదాని గచ్చది అని చెప్తూ ఈ యొక్క 7వ శ్లోకంలో ఒక పరంపరగా ఏ విధంగా మనకున్న 4-5 ఎక్విప్మెంట్స్ లెవెల్లో మనం సాధన చేస్తే మనం అనుకున్న నిరంతరమైన ఆనందం వస్తుందో, బి అటెంటివ్. ఆ లోపలున్న ఆనందాన్ని పొందిన తర్వాత యుద్ధం చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే, పనులన్నీ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. అందుకే కదా పరమాత్మ నిన్న చెప్పుకున్నట్టుగా అన్ని అవతారాల్లో వచ్చాడు. కొన్ని ఇంటెన్స్ యాక్టివిటీ ఉన్న అవతారాలు ఉన్నాయి, కొన్ని ఎటువంటి యాక్టివిటీ లేకుండా మౌనంగా ఉన్న అవతారాలు ఉన్నాయా లేదా? కొన్ని ఘోరమైన కర్మలు చేసిన అవతారాలు ఉన్నాయి, కొన్ని ప్రేమగా చేసిన అవతారాలు ఉన్నాయి. కొన్ని అవతారాలలో ఒకే అవతారంలో కొన్ని ఘోరంగా చేశాడు, కొన్నేమో చాలా ప్రేమగా చేయలే. రామావతారం, కృష్ణావతారంలో బ్యూటిఫుల్ వర్క్స్ ఆల్సో హస్ డన్, అబామినబుల్ వర్క్స్ కూడా, డేంజరస్ కూడా చేశాడు. అవి 2 ఆయన్ని టచ్ చేయలా. ఎందుకు? ఆయన ఉన్న లోపల స్థితి వేరు. ఆ లోపల స్థితిని కోట్లో పెట్టుకోండి, ఇప్పుడు అర్థం కాదు, వింటూ ఉంటే అర్థమవుతుంది. సో ఈ యొక్క శ్లోకం ఒక్క దాంట్లో మనొకసారి లక్ష్యము సాధన చెబుతున్నాడు. చదవండి. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అది అతను చేస్తున్నా కూడా ఆయనకి ఏది అంటదు. కుర్వన్నపి నలిప్యతే. ఈ 5 విషయాలు లేనివాడు చేయకున్నా సరే కర్మ అవన్నీ అంటుతూ ఉంటాయి. ఫస్ట్ ఏమిటి? యోగయుక్త. ఏం యోగయుక్త? కర్మయోగయుక్త. ఏంటా కర్మయోగము? మళ్ళీ చెప్పను, 3వ అధ్యాయంలో చెప్పారు. రెండవది విశుద్ధ ఆత్మ. విశుద్ధ ఆత్మ అంటే ఎవరైతే తమ యొక్క బుద్ధిని ఎటువంటి సంశయములు లేకుండా తానెందుకు జీవించాలో అనే లక్ష్యము క్లియర్ గా ఉన్నవాడు విశుద్ధ ఆత్మ. మరి విజితాత్మ అంటే ఎవరు? ఇక్కడ ఆత్మ అంటే మనస్సు వస్తుందండోయ్. ఎవరైతే తమ మనస్సుని సంకల్ప వికల్పముల నుండి నివారించుకొని బుద్ధికి గులాముగా చేసుకున్నారో, ఇవన్నీ 6లో మళ్ళీ వస్తాయి మనకి. ఓకే, విశుద్ధాత్మ. దెన్ తర్వాత విజితాత్మ అంటే మనస్సును గెలిచిన వాడు. తర్వాత జితేంద్రియ, ఎవడైతే ఇంద్రియములపైన పట్టు సాధించాడో, అది మళ్ళీ మనకు చెప్పారు. 2లో స్థిత ప్రజ్ఞ లక్షణాలప్పుడు చెప్పారు. 3లో ఆ యొక్క పాపమును మన ద్వారా చేయిస్తున్న కామక్రోధనలు గెలిచేప్పుడు చెప్పారు. మళ్ళీ 4లో కూడా మనకి చెప్పారు. ఎవరైతే ఇంద్రియములను కూడా జయించారు. సో ఇంద్రియములను నియంత్రణలో చేసుకుంటా, మనస్సును బుద్ధికి అనుగుణంగా మరల్చుట, బుద్ధిని ఆ కృష్ణుడు గీతలో చెప్పిన విధంగా లక్ష్యం వైపు తీసుకెళ్లుట, అలాగే జీవితం మొత్తం కర్మయోగంగా ఉండుట. ఇలా చేస్తున్న వ్యక్తికి ఒక విషయం తెలుస్తుంది తర్వాత. ఏమిటంటే అసలు నేను కాని వాళ్ళు అనే భేదం ఏదైతే ఉందో ఇది సత్యం కాదే. అంతటా ఉన్నది ఒకటే నీరు కదా. ఇండియా నీరు, పాకిస్తాన్ నీరు వేరుగా ఉంటుందా? సముద్రం నీరు, నది నీరు వేరు, నది నీరు, బావి నీరు వేరుగా ఉంటుందా? పక్కింట్లో కొళాయిలో నీరు, నా ఇంట్లో నీళ్లు వేరుంటాయా? ఇవన్నీ ఒకటే. కాబట్టి ఇక్కడ 5వ విషయం చెప్తున్నాడు, చాలా చక్కని శబ్దం. వెరీ రేర్లీ ఇట్ ఈస్ యూజ్డ్. సర్వభూతాత్మ భూతాత్మ. సర్వభూత ఆత్మగా అయినవాడు అంటే అంతటా ఉన్న నేనును, నాలో ఉన్న అన్నిటినీ తెలుసుకున్నవాడు అన్నాడు. అంటే ఇది లక్ష్యము. ఇది ఇప్పుడే తెలియదు, మనం మెలిమెలిగా చెప్పుకుంటాము. ఈ 5 ఉన్నవాడు హీఈస్ లిబరేటెడ్. అతను యుద్ధం చేసినా, ఎంతమందిని చంపినా సరే నలిప్యతే. దేర్ఫోర్ ఇది మనం లక్ష్యంగా పెట్టుకోవాలా. యోగయుక్త, విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ, సర్వభూతాత్మ భూతాత్మ. ఇది మనకి ఆధ్యాత్మికత అంటే ఏమిటో ఒక క్యాప్సూల్ ఫామ్ లో 1 శ్లోకాలో ఇచ్చారు. దీన్ని మనం మళ్ళీ వర్కౌట్ చేయాలి, దీన్ని కాంటెంప్లేట్ చేయాలా, దీని అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. మనకు సమయం ఇచ్చుకుంటే ఎప్పుడైనా
అవుతుంది. ఇప్పుడు మరి కర్మయోగి మెల్లిమెల్లిగా వినండి. 4వ అధ్యాయంలో చెప్పాడు కదా జ్ఞానములో కర్మ సన్యాసం చేయాలని. మరి ఈ యొక్క అధ్యాయం పేరు కర్మ సన్యాసం కదా. మరి కర్మ సన్యాసం అనేది నా ద్వారా ఏవైనా అవ్వవలసినవి అవుతాయి కానీ నేను కర్తను కాను, కర్మఫలం నాకు వద్దు, నాకు అవసరం లేదు అనే అనుభవంను కర్మ సన్యాసం అంటారే. ఇది ఎలా మనం చేరగలమో 8వ శ్లోకం నుండి మనకి 12వ శ్లోకం వరకు చక్కగా చెబుతున్నారు. ఇది ఒక టాపిక్ అండి. అంటే లోపల ఆ యొక్క బుద్ధి లెవెల్లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే మనమే మన ద్వారా అన్ని అవడం చూస్తాము. మనం కర్తగా ఉండం గనుక కర్మలు మనని అంటాం. ఇప్పుడు అన్ని కర్మలు చేస్తూ చేయని కర్మకు కూడా చేయను అనే కర్తగా అవుతున్నాం కనుక ఆ సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు దాన్ని, మన వెంట పడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చదవండి. నైవ కించిత్ కరోమీతి, వెరీ గుడ్. పశ్యన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ స్వపన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సభావేన పద్మపత్రమివాంబసా. చక్కని 3 శ్లోకాలు గమనించి వినండి, ఏకాగ్రతతో వినండి. 6వ అధ్యాయంలో మనకి అంతరంగ ధ్యానం చెప్తారు. ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఐడ్ మెడిటేషన్. క్లోజ్ ద ఐ అండ్ ఇన్నర్ మెడిటేషన్. ఈ 3 శ్లోకాలలో మనకి బహిరంగ ధ్యానము చెబుతున్నారు. బహిరంగ ధ్యానం చేసిన వాడే అంతరంగ ధ్యానం చేయగలడు తప్ప బహిరంగంగా ధ్యానం చేయనివాడు లోపల కూడా చేయలేదు. సో 2 విషయాల్లో కూడా ఏది బహిరంగమైన అంతరంగమైన 2 ధ్యానములలో ఒకటి కామన్ ఏమిటి? ధ్యేయ వస్తువులో తాదాత్మ్యం పొందడం కానీ, ఆరు నాకు నేనెవరో తెలుసుకోవడం కానీ, ఆరు మెనీ నుంచి 1లోకి రావడం కానీ. సో ఇక్కడ మనం చాప్టర్ లో కర్మ సన్యాసం అన్నాం కదా, ఎలా మనం భావన చేస్తూ నిరంతరంగా పనులలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే కర్మల సన్యాసం అవుతుంది అంటే ఒక లైన్ చూడండి ఎంత బాగుందో. నైవ కించిత్ కరోమి ఇది యుక్తః మన్యేత. యుక్తః అంటే యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద వర్క్. బట్ మైండ్ లో ఏముంది? కించిత్ అహం నైవ కరోమి, నేను కాదు కర్తని. మళ్ళీ ఎవరయ్యా కర్త? ఎవరికో అడ్డగట్టాలి కనుక పరమాత్మ అని చెప్పుకోండి. ఆరు దేశం కోసం చేస్తున్నానని చెప్పండి, ఆరు తల్లిదండ్రులు చెప్పారు కనుక చెప్పండి చేస్తున్నామని, లేకపోతే ఈ కంపెనీ నాకు జీతం ఇస్తుంది కనుక కంపెనీ కోసం అని. సంహౌ ఆర్ ది అదర్. నేను అనే కర్త ఎప్పుడైతే ఉండడో ఆ కర్మ అవ్వదు, మనని అంటదు కనుక నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత. ఇలా చేస్తూ ఉంటే మెల్లిగా వాడు తత్వవిత్త అవ్వబోతాడండి. నిన్న చెప్పాం, మనం మళ్ళీ చెప్పుకుంటాము. ఈ ప్రపంచం అంతా అవుతున్నట్టుగా అనిపిస్తున్నా ఏమీ అవ్వనటువంటి ఒక తత్వం ఇది. అవ్వడం అనేది జస్ట్ మన ప్రొజెక్షన్, ఇమాజినేషన్. అక్కడ సో నైవ కించిత్ కరోమీతి ఎక్కడ? పశ్యన్ అంటే చూస్తూ ఉన్నప్పుడు, శృణ్వన్ వింటూ ఉన్నప్పుడు, స్పృశన్ స్పర్శిస్తూ ఉన్నప్పుడు, జిఘ్రన్ స్మెల్ చేస్తూ ఉన్నప్పుడు, అశ్నన్ తింటూ ఉన్నప్పుడు, గచ్చన్ నడుస్తూ ఉన్నప్పుడు, స్వపన్ పడుకున్నప్పుడు, శ్వసన్ గాలిని పీస్తున్నప్పుడు, ప్రలపన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, విసృజన్ వదులుతూ ఉన్నప్పుడు, గృహన్ పట్టుకుంటూ ఉన్నప్పుడు, ఉన్మిషన్ కళ్ళు తెరిచినప్పుడు, నిమిషన్ అవి కళ్ళు మూస్తున్నప్పుడు. అంటే ఏంటి? కర్మేంద్రియాలతోనూ జ్ఞానేంద్రియాలతోనూ మనస్సుతోనూ ఈ పనులన్నీ జరుగుతున్నప్పుడు వెనకాల ఒక థాట్ కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏమిటది? నైవ కించిత్ కరోమి, ఐ ఆమ్ నాట్ ద డూవర్. అది మనం 4వ అధ్యాయంలో 18వ శ్లోకంతో సమన్వయం చేసుకోవాలి. కర్మణి అకర్మయ పశ్చేత్ అక్కడ చెప్పాడే, అది ఇక్కడ మనతో చేయిస్తున్నాడు. యాక్షన్స్ షుడ్ హ్యాపెన్ త్రూ అస్. Everything is happening in this world by the divine grace of the Lord as planned by Him. ఇది ఇంటలెక్చువల్. ముందు నమ్మకంతో ఒప్పుకుంటాం, తర్వాత ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత అనుభవంలో మనకు తెలుస్తుంది. అది నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తర్రవిత్ అని చెప్పి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. ఇది కూడా ముఖ్యమైన లైన్ అండో. ఏమిటట? ఇంద్రియములో ఇంద్రియార్థములలో అవి పనిచేస్తున్నాయి తప్ప నేననే వాడిని ఏదో ఫలంను ఆశించి అందులో ఇన్వాల్వ్ అవ్వను అనేటువంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ లైఫ్ లోకి కొంత వెళ్తూ ఉంటే ఏది ఆ కర్మ యొక్క 6-7 విషయాలు చెప్పుకున్నాం కదా.
వాసనలని, కోరికలని, అజిటేషన్లని, మళ్ళీ మన ద్వారా పనులు అవ్వడమని, పని ఫలితాలు రావడమని, ఫలితం మనం ఎంజాయ్ చేయడమని, అది బాగుంటే దాని పట్ల రాగము, బాగాలేకుంటే ద్వేషమని, మళ్ళీ సంస్కారాలు ఏర్పడతాయి, మళ్ళీ లోపల నుంచి కోరికలు. ఈ యొక్క చక్కర ఉందే ఇదంతా కూడా ఊడ్చిపెట్టుకుపోతుందండి, తూడ్చిపెట్టుకుపోతుంది. ఎప్పుడు? ఈ రెండో లైన్ ఏమిటది? ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. లెట్ ద సెన్స్ ఆర్గన్స్ వర్క్ ఇన్ ద యాక్షన్, పర్ఫార్మ్ దెమ్సెల్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. వై ఐ షుడ్ ఇన్వాల్వ్? ఇలా కొన్ని రోజులు చేసిన వాడికి మెల్లిమెల్లిగా తాను ఈ ప్రపంచంలో తన చుట్టూ అవుతున్న అన్నిటికీ ఒక సాక్షి మాత్రమే అనే విషయంలోకి వస్తాడు. ముందు సాక్షి భావన ఉంటుంది, తర్వాత సాక్షి అనే అనుభవం ఉంటుంది. ఆ సాక్షి యొక్క స్వరూపం ఏమిటో మనం ధ్యానంలో తెలుసుకుంటాం. ఇది మన వేదాంతంలో చెప్పేది. సో బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన. చక్కగా చెప్తున్నాడు. ఎవరైతే తన కర్మలన్నీ కూడా రెండు, బ్రహ్మ వస్తువును పొందాలి అనే లక్ష్యంతో, బ్రహ్మ అంటే సంస్కృతంలో వేదములకు ఇంకొక పేరండి. ఎవరు వేదములలోను శాస్త్రములలోను గురు ద్వారా చెప్పబడిన నా యొక్క నియత కర్మలను పరమాత్మను పొందాలి అనే లక్ష్యముతో చేయుట, అది బ్రహ్మణి ఆదాయ కర్మాణి అనే యొక్క సెంటెన్స్ కి అర్థం. అలా బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః, ఎవడైతే కర్తృత్వానికి కానీ కర్మఫలానికి కానీ సంగం లేకుండా చేస్తాడో, లిప్యతే నస పాపేన, వాడికి ఈ యొక్క కర్మ సంస్కారములనే పాపము టచ్ చేయదు, టచ్ అవ్వదు. ఏమైనా ఉదాహరణ ఉందా సార్? అక్కడ చెప్తున్నాడు పద్మపత్రమివాంబస. వాడే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఆ యొక్క పద్మపత్రము అంటే లోటస్ పెటల్ అవ్వచ్చు, లోటస్ లీఫ్ అవ్వచ్చు, అది నీళ్లలోనే పుడుతుంది, నీళ్లలోనే ఉంటుంది. కానీ ఆ తామరాకు పైన నీళ్లు ఉంటాయి కానీ అంటుతాయా? ఆ స్థితికి వచ్చామా? ఈ ప్రపంచంలోని ఇందాక చెప్పుకున్నామే ఆ ద్వంద్వాలతో మన పని ఉండదు. ఒక హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, రిలీఫ్ అవుతుంది మనకి. సై ఆఫ్ రిలీఫ్ అంటారే, ఆ నిట్టూర్పు మనలో ఒక ఆనందం వచ్చేస్తుంది. లిప్యతేన సమాపేన. అలా ఈ విధంగా బ్రహ్మణి ఆదాయ కర్మలు చేయకుంటే, పనులు చేసినా చేయకున్నా మనలో రజోతమో గుణాలు మనని బంధిస్తూనే ఉంటాయి. దేర్ఫోర్ ఇక్కడ మనకి లక్ష్య నిర్ధారణ చేయడం జరిగింది. ఒకటి లక్ష్యం అనే లక్ష్యము, రెండవది మార్గం అనే లక్ష్యము. లక్ష్యం ఏమిటి? బ్రహ్మ వస్తువు. మార్గం ఏమిటి? మళ్ళీ ఆ వేదాలు చెప్పింది, గురువు చెప్పింది. ఏం చెప్పాడు గురువు? ఎవరు ఇక్కడ? కృష్ణుడే. కృష్ణుడనే గురువే ఎలా జీవించాలి, ఏం చేయాలని చెప్పాడు ఆల్రెడీ. తో బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః స పాపేన నలిప్యతే. మెల్లిమెల్లిగా ఆ లోపల రజోగుణం అనే పాపాన్ని మనం తగ్గించుకుంటూ మనలోనే ఉన్న ఆనంద స్వరూపాన్ని తెలుసుకుందామని చెబుతూ ఈ యొక్క 11వ శ్లోకంలో, ఏది గీత పరంపర అని చెప్పాం కదా, ఒక శ్లోకం చెప్పుట, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయుట, దానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని ఆన్సర్ చేయుట, మళ్ళీ వీటన్నిటి ఒక సారాంశాన్ని ఒక ప్యాకేజ్ గా మనకు క్లుప్తంగా ఇచ్చుట. ఇది క్లుప్తమైన శ్లోకం, 11వ శ్లోకం. ఏంటంటే చూడండి, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియయపి యోగినః కర్మం కుర్వంతి. ఎలా కుర్వంతి? సంగం త్యక్త్వా. దేనికోసం కుర్వంతి? ఆత్మశుద్ధయే. ఇది కొంచెం బైహార్ట్ పట్టండి. యోగులంటే ఎవరు? కాయేన అంటే శరీరంతో, మనస్సుతో, బుద్ధితో కర్మ కుర్వంతి, చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకి ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ లేదు, అటాచ్మెంట్ లేదు. సంగం అంటే ఏమిటి? గురుదేవులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ అండ్ ఐ ప్లస్ ఐ వాంట్ ఈజ్ ఈక్వల్ టు అటాచ్మెంట్ అంటారు. సంగము వేరు, ప్రేమ వేరు. ప్రేమలో మనం ఇస్తాం, సంఘంలో మనకు కావాలి అంటాం. ఎంత కావాలన్నా అనుకున్నది రాదు, వచ్చినా తృప్తి ఉండదు. కనుక అటాచ్మెంట్ ఐదర్ లీడ్స్ టు మోర్ అటాచ్మెంట్ ఆర్ లీడ్స్ టు దట్ హేట్రెడ్. అలా కాకుండా ప్రేమ అంటే ఏమిటి? నాకు కాదు, పరమాత్మ కోసం జీవిస్తున్నాను, పరుల కోసం జీవిస్తున్నాను. అక్కడ అటాచ్మెంట్లు ఉండవండోయి. సో ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం? ఇక్కడ కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అపి యోగినః డెఫినెట్లీ కర్మ కుర్వంతి. బట్ 2 చేంజెస్ ఉంటాయి వాళ్ళలో. ఒకటి సంగం త్యక్త్వా. సో లెట్ us exert, let us perform joyfully inside without attachment. మరి ఆ యొక్క నిన్న చెప్పుకున్నాం, కొంచెం టచ్ చేసాము. ఎలా కర్మఫలాసక్తి అనేది మంచి ఫలం వచ్చినా మనని బంధిస్తుందో చెప్పుకున్నాం నేను. సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అనేది ముఖ్యమైన శబ్దం ఇక్కడ. కర్మయోగులు ఆత్మశుద్ధి కోసము యోగ భావంతో కర్మలు చేస్తుంటారు. ఇక్కడ ఆత్మశుద్ధిని ఒక నిమిషం చెప్పుకోవాలంటే ఏమిటి? ఈ ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణం అండి.
ఆ అంతఃకరణంలో ఇది ప్రకృతి నుంచి వచ్చింది కనుక ప్రకృతిలోని 3 గుణాలు ఉంటాయి. 3లో సత్వము, రజస్సు, తమస్సు. ఇది 14వ అధ్యాయంలో వస్తుంది. రేపు మా మిషన్ లో క్యాంప్ ఉంది, చివరిలో అనౌన్స్ చేస్తాను. సో ఆ యొక్క 3 గుణాలలో సత్వగుణం ఉంటే అంతఃకరణం శుద్ధంగా ఉన్నట్టు. అప్పుడు ఆ వ్యక్తి ద్వారా పర్ఫార్మెన్స్లు గుణాలు బాగుంటాయి, లోపల తనకి జ్ఞానం కూడా చక్కగా వస్తుంది. సో ఇది కాకుండా 2 ఉన్నాయి రజోతమ గుణాలు, వాటి లక్షణాలైన రాగద్వేషాలు. ఇవన్నీ పోవడానికే యోగి కర్మలని చేస్తాడు అని ఇక్కడ మనకు 11వ శ్లోకంలో చెప్పి, అలా నువ్వు చేయలేదా మరి నీకేం లభిస్తుంది, చేస్తే ఏం లభిస్తుందో 12లో చెప్పాడు. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో. ఇంతకంటే ఈజీగా సింపుల్ గా ఎవరు చెప్పలేరు. యుక్త యోగి కర్మఫలం త్యక్త్వా, మెల్లిమెల్లిగా అన్వాంటెడ్ ప్రొజెక్టెడ్ ఎక్స్పెక్టేషన్స్ వదిలేస్తూ నైష్టికీం శాంతి మాప్నోతి. లైక్ గురుదేవులు వంటి వాళ్ళు, వివేకానందుల వంటి మహానుభావులు ఎంత ఇంటెన్స్ గా వాళ్ళు పనిచేస్తున్నారే. అది ఇన్ని చేస్తున్నారే, మళ్ళీ వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవ్వాలిగా. అడిగి చూడండి, వాళ్ళకి నైష్టికి శాంతి ఉంటుంది. దే ఆర్ నాట్ రన్నింగ్ ఫర్ పీస్ బిహైండ్ ద పీసెస్ ఆఫ్ ది వరల్డ్ కదా. వీఆర్ రన్నింగ్ బిహైండ్ ద పీసెస్ ఆఫ్ వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ పీస్. మనకి పీస్ రావట్లా, పర్సనాలిటీ పీసెస్ అయిపోతుంది. పీసు పీసు పీచు పీచే. నైష్టికి శాంతి, ఆల్వేస్ ఇన్ దట్ శాంతి. అశాంతస్య కుత సుఖం అని 2లో ఆల్రెడీ చెప్పాడు. సో లెట్ us డూ అవర్ యాక్షన్, బట్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, కర్మఫలం. అలా కాకుండా అయుక్త, ఎవడైతే తన యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేదో, ఇందాక చెప్పినట్టు యోగయుక్తో విశుద్ధాత్మ జితేంద్రియ చేయలేదో, అంటే శరీరము కంట్రోల్లో లేదు, మనసు కంట్రోల్లో, ఇంద్రియాలు లాగుతూనే ఉన్నాయి, బుద్ధిలో చిత్తశుద్ధి లేదు, లక్ష్యము లేదు, ఇంకోటి మనస్సులో ప్రొజెక్షన్స్ ఉన్నాయి, ఇది కావాలి అది కావాలని. అలాంటి వాటి స్థితి ఏమవుతుందిట, అయుక్త కామకారేణ ఫలే సక్త, వాడు నిబధ్యతే. ఈ బంధనము బయట లేదు, లోపలనే. ఆల్వేస్ సంథింగ్ ఆర్ ది అదర్ ట్రబులింగ్ అవర్ మైండ్, డిస్టర్బింగ్ అవర్ ద మైండ్. ఓ వ్యక్తియో, ఒక వస్తువో, ఒక ఏదో పరిస్థితినో నిరంతరం మనని సుఖంలో నుండి దుఃఖంలోకి లాగుతుందే, దాన్ని బంధనం అంటారు. ఈ వ్యక్తి అందులోకి వెళ్లిపోతాడు. ఇప్పుడు 13వ శ్లోకం నుంచి మనం చూస్తే 15 వరకు ఈ 3 శ్లోకాలలో కృష్ణయ్య తాను ఎలా జీవిస్తున్నాడో తన ఉదాహరణగా చెబుతూ, ఎలా ఈ యొక్క కర్మయోగి మెల్లిమెల్లిగా లోపల ఉన్న తన యొక్క స్వరూపమైన శాంతిని తెలుసుకుంటాడో చెప్తున్నాడు. కలిసి చదవండి. సర్వ కర్మాణి మనసా నవద్వారే పురే దేమి నైవ కుర్వన్న కారయన్న న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే నాదత్తే కస్యచిత్ పాపం న చైవ అజ్ఞానే. ఆగండి, ఇక్కడ 3 శ్లోకాలు ఒక సెట్టు. సో సర్వకర్మాణి మనసా సన్యస్య సుఖం ఆస్తే వశీ. సో మనస్సులో ఇందాక చెప్పుకున్న విధంగా కర్మ సన్యాసం బాహ్యంగా జరగకుండా బయట చేస్తూనే ఉండు, లోపల మాత్రం కర్తను నేను, కర్మఫలం నాకు కావాలి అని ఈ 2 వదిలేసి ఈ యొక్క నవద్వారములున్న పురం ఉంది కదా, ఇందులో సుఖంగా ఉండు. నైవ కుర్వన్ నాకు ఆరయన్, నువ్వు చేయట్లా, నువ్వెవరితో జయించట్లేదు. ఇవన్నీ ఆయనకు అర్పించు. మరి భగవంతుణ్ణి అడుగుదాం ఒక ప్రశ్న. మేము కర్మలన్నీ చేస్తూ మా కర్మఫలాలు వీటి నుంచి తప్పించుకోవడానికి నీకు అర్పిస్తున్నాం కదా, మరి నువ్వు కర్మబంధంలోకి వస్తావా? నేను రానంటాడు. ఎందుకట, నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి. ఈ 2 శ్లోకాలలో కృష్ణుడు తన చేతులు దులుపుకుంటున్నాడు. చాలా అయింది, మీరు నీ చేయట్లా, నన్ను చేయమంటున్నారు, చేసి నేను అలసిపోతున్నాను, మీరు చేయండి అంటే భక్తి పేరుతో అన్ని నానెత్తనెత్తేస్తున్నారు, పాపాలన్నీ మీరు చేసి నాకు అంటగడతారా, నేను ఒక్కడు కూడా తీసుకొని అంటున్నాడు ఇక్కడ. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య ప్రభుః సృజతి. ప్రభువు అంటే లోపలున్న ప్యూర్ ఎలక్ట్రిసిటీ. చెప్పిందా, నా ముందు ఒక బల్బు పెట్టండి నేను వెలిగిస్తాను అని చెప్పిందా? చెప్పిందా? ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ పెట్టండి గిర్ర తిప్పుతానని. ఇట్ ఈస్ నాట్ డూయింగ్. సో మనలో ఉన్న కర్తృత్వాలని పరమాత్మకి ఎలా ఇస్తాం? ఆయన చేయించలా. ప్యూర్ కాన్షియస్నెస్ నెవర్ టోల్డ్ us టు డూ దిస్ యాక్షన్. కర్తృత్వం నాదే,
కర్మ నేనే చేస్తా, ఫలం కూడా నేనే కావాలంటాను, అన్ని పరమాత్మ పైన వేస్తే ఎట్లా? వేయొచ్చు, మనం వేస్తే ఏమవుద్ది? మనమే వాటి నుండి ఫ్రీ అవుతాము. ఇక్కడ ఆయన చేతులు దులుపుకుంటే ఏమంటున్నాడు? ఇవి నేను కూడా స్వీకరించను అంటాడు. మరి నేను ఆయనకి ఇచ్చేసాను, నావ్వలేదు, ఆయన తీసుకోలేదు, మరి ఎక్కడ పోతాయి ఇవన్నీ? ఈ గాలిలో ఏమైపోతాయి? దాన్ని ఖేల్ అంటారు. ఈ శబ్దం విన్నారా ఎప్పుడైనా? ఖేల్ అని. ఖే అంటే ఆకాశం, లా అంటే లయం గచ్చతి, ఖే లయం గచ్చతి, అతః ఖేలః. It is all disappearing the space. What is in the space? In the Paramatma only. In this world, ఏం జరుగుతున్నా ఆ తత్వంలో మనం కూర్చోవాలండి. రమణ మహర్షి లాంటి మహానుభావులు, గురువులు అందరూ ఆ స్థితిలో ఉన్నారు. రామకృష్ణుల వారు గాని, గురుదేవులు, తపోవన్ మహారాజు, మన యొక్క ఈ మలయాళ స్వామి లాంటి మహానుభావులు అందరినీ మనం గమనిస్తూ ఉంటే ఈ ఆదిశంకర్ల వారు, గురువులంతా ఆ స్థితిలో ఉన్నారు. సో న కర్తృత్వం న కర్మాణి లోకస్య ప్రభు సృజతి న కర్మఫల సంయోగం. కర్మఫలాంతో సంయోగం కూడా నేను ఇవ్వట్లా. మరి స్వభావస్తు ప్రవర్తతే. ఒక సెటప్ ను నేను ఇక్కడ ఈ ప్రపంచంలో పెట్టాను. బి అటెంటివ్. ఈ ప్రపంచ సృష్టిని నేను చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఏం చేస్తే ఎలా అవ్వాలో ఒక మెకానిజం ని తయారు చేసి ఆ యొక్క బటన్ ని నేను నొక్కేశానయ్యా, అది నడుస్తూ ఉంది. కనుక నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు. ఆ పరమాత్మ అనేవాడు మనం ఇచ్చిన పాపాలను ఆయన తీసుకోడు, మనం చేసిన మంచి పనుల పుణ్యాలు కూడా ఆయన తీసుకోడు. తీసుకుంటే ఆయనకు అంటుతాయి. మరి ఆయన తీసుకోనప్పుడు ఆయనకి ఇవ్వడం ఎందుకు? ఆయనకి ఇవ్వనప్పుడు ఆయనకు చేయడం ఎందుకు? కనుక అన్ని వదిలేయాలి. మరి జనాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ముందు దుష్కర్మలోను, తర్వాత సత్కర్మలోను, కర్మ అంటూ పనుల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? 2వ లైన్లో చెప్పాడు, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. వారి యొక్క జ్ఞానము అజ్ఞానంతో కవర్ అయిపోయింది కనుక తేన ముఖ్యంతి. వాళ్ళకు పెట్టిన పేరేమిటి? మానవ కాదు, జంతవ అంటున్నాడు ఆయన. మెల్లిమెల్లిగా మనిషి నుంచి వాళ్ళు జంతువుగా అవుతున్నారు. మరి ఏమిటా జ్ఞానము? ఆ జ్ఞానం మనకు తెలియాలి కదా. అది ఏమిటో ఆల్రెడీ కొంచెం టచ్ చేశాడు 4లో, 5లో. మరి ముందు చెప్పబోతున్నారు. జ్ఞానం అంటే ఒక అనుభవం. ఏమిటా అనుభవము? సర్వభూతాత్మ భూతాత్మ అని చెప్పాడు కదా, ఆ అనుభవం. మరి ఆ అనుభవంతో, ఆ జ్ఞానానుభవంతో అజ్ఞానాన్ని తొలగించాలి అని 16లో ఒకసారి టచ్ చేస్తున్నాడు. చూడండి, జ్ఞానేన తు తదజ్ఞానం తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. దిస్ ఇగ్నోరెన్స్ షుడ్ బి రిమూవ్డ్ బై దిస్ నాలెడ్జ్. అజ్ఞానము ఒక వృత్తియే, జ్ఞానము కూడా ఒక వృత్తియే. సర్వవ్యాపకమైన నేను అనేవాణ్ణి ధ్యానంలో తెలుసుకుంటూ ఈ యొక్క మిగతా అహంకారం ఇవనే అజ్ఞానాన్ని తొలగించాలని చెప్తున్నాడు. మరి మనకి 17వ శ్లోకంలో, ఒక శ్లోకంలోనే మనకి సాధన ఎంత బాగుంటుంది చూడండి. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం. సో మరొకసారి ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటి సారాంశాన్ని మనం చూస్తే, బీ విత్ మీ, అటెంటివ్, కాన్షియస్. అర్జునుడి స్థితి మొదలు పెట్టినప్పుడు ఎక్కడున్నాడు? యుద్ధము, ఫలం. అక్కడి నుంచి కృష్ణుడు ఎక్కడికి వచ్చాడు? తప్పకుండా యుద్ధం చెయ్యి, కానీ ఫలాన్ని ఆశించు. నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి యుద్ధమే కాకుండా సర్వ కర్మలను నువ్వు చేస్తూ ఉండు, కానీ ఆ కర్తృత్వం నేను కాదు. అవునా? నైవ కించిత్ కరోమి అన్నాడు కదా, ఆ స్థితిలోకి వస్తూ ఉండు. ఆ తర్వాత కర్తృత్వం నేను చేయట్లేదు, ఫలాలు నాకొద్దు కనుక మరి లోపల మెకానిజం అంతా ఏం జరుగుతుంది? ఇదంతా ఒక సెటప్ ఆటోమేటిక్ గా జరుగుతున్నట్టుగా ఉన్నది. వీటి వెనకాల ఒక కాన్షియస్ ఎంటిటీ ప్రిన్సిపల్ ఉంది. అది తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. దానికయే జీవితం, దాని లక్ష్యంగా పెట్టుకో. అది ఎలా పొందాలో ఇక్కడ మనకి చెప్పారు. ఏమిటిటా? చక్కని శ్లోకం ఇది. ఒక్క శ్లోకంలో మనకి చెప్పాడు. తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణ. తద్బుద్ధయః అంటే బుద్ధి పని ఏంటి? కన్విక్షన్. ఈ బుద్ధిలో కన్విక్షన్ తెచ్చుకో. తర్వాత తదాత్మానః అంటే మనస్సులో కూడా దాన్ని భావించు. తన్నిష్టాః అదే పొందడానికి ప్రయత్నం చెయ్యి. తత్పరాయణ అదే పరమ లక్ష్యంగా పెట్టుకో. అంటే ఇవన్నీ ఏమిటి తెలుసునా? ఎవరైతే వేదాంతములోని ఉపనిషత్తులలోని పరమతత్వము గురించి కొన్ని రోజులు, కొన్ని నెలలు, సంవత్సరాలు వింటారో
వాళ్ళకి ఆ ఒక తత్వం ఉన్నట్టుగా గోచరించి అదే పొందాలనే తపన లోపల పెరుగుతుంటుంది. వాళ్ళు బయటి యాక్షన్స్ టెంపరీ, అది కొద్ది కొద్దిగా ఎంత మినిమం అవసరమో అవి చేస్తూ కళ్ళు మూసుకొని అప్పుడు ఏమిటా తత్వం అనేటువంటి అన్వేషణలోనే ఉంటారు. లైక్ భక్తులు కూడా ఉంటారు కదా, వారికి వారి గురువు ఒక రూపాన్ని ఇచ్చాడు, ఇదిగో ఈ రూపాన్ని కొలుస్తూ ఉండు, ఈ రూపాన్ని ధ్యానిస్తూ ఉండు, ఆ రూపంలో భగవంతుడు ప్రత్యక్షమై నీకు అనంతమైన ఆనందాన్ని ఇస్తాడంటాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ మనం కూడా చూస్తాం, జ్ఞానులు భక్తులే కాకుండా కర్మ క్షేత్రంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలోని ఏవో సాధించాలి అనుకున్న వాళ్ళు కూడా ఒక ఇంటెన్స్ ఇన్వాల్వ్మెంట్ తో ప్రపంచంలో ఉంటారా లేదా? ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దాట్ బిజినెస్, ఐ వాంట్ టు గెయిన్ దాట్ అండ్ దిస్ అని. అదే విధంగా జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు తద్బుద్ధయగా ఉంటారు. వన్స్ దే అండర్స్టూడ్ ఇట్, ఇంటెన్స్ గా లోపల ఆ వెలుగుతున్న వెలుగును నేను పొందాలి అంటే ఆ కాంటెంప్లేషన్ మెడిటేషన్ చేయాలి అంటే మరి నాకు దాని పట్ల ఎంత ప్రేమ ఉండాలా, ఎంత శ్రద్ధ ఉండాలా, అవన్నీ ఇక్కడ చెప్తున్నాడు. అంటే జ్ఞానం ఏంటో చెప్పడం జరిగింది, మళ్ళీ తర్వాత అధ్యాయాలు చెప్తారు. డోంట్ వరీ, మనకు క్లియర్ అయ్యేదాకా భగవాన్ కృష్ణుడు వదలడు. అది చెప్పిన తర్వాత కొంచెం లోపల ప్రిపరేషన్ చెప్తున్నాడు ఇక్కడ. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ట. ఇదే మనకు 10వ అధ్యాయంలోకి వస్తే మచ్చిత్తా మద్గద ప్రాణా పరస్పరం బోధయంత అని అక్కడ చెప్పబోతున్నారు. సో తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చంతి. వాళ్ళకి తెలుస్తుందయ్యా లోపల నీటి స్థితి ఏమిటో, బంగార స్థితి ఏమిటో తెలుస్తుంది కనుక వాళ్ళు అలలను చూసి, అలాగే ఆభరణాలను చూసి, అలాగే నామరూపాలను చూసి, కర్మలను చూసి వాళ్ళు ఇంకా మోసపోరు. అపునరావృత్తిం, వాళ్ళు జ్ఞాన నిర్ధూత కల్మషాహ, జ్ఞానం వలన వాళ్ళలో ఉన్న ఈ యొక్క రాంగ్ నోషన్స్ అన్నీ తొలగిపోతాయని చెప్పి ఆ యొక్క జ్ఞానము లభించిన వాడి లక్షణం ఏంటో చెప్పాలిగా. ఈ యొక్క 18లో చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి శుని చైవ శ్వపాకే చ పండితా సమదర్శన. వాళ్ళ దృష్టి అన్నిటిలో వెలుగుతున్న పరమాత్మ దృష్టి అవుతుంది గనక సమదర్శనంలో ఉంటారు, సమవర్తమానం ఉండరు. దర్శనం వేరు, కర్మ వేరు. ఇక్కడ శ్లోకంలో ఏం చెప్పారు? విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు గాని, ఆవు గాని, ఏనుగు కాని, సురకము గాని, చాండాలుడు గాని, వీరందరిలో అంతటా ఉన్న పరమాత్మను చూసిన వాడు సమదర్శనం కలిగి ఉంటాడు అని చెప్పాడు. దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇంటికి ఓ బ్రాహ్మణుడిని భోజనానికి పిలిచి పక్కనే సురకాన్ని కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టద్దు. అక్కడ ఏంటి, అక్కడ ఈ బ్రాహ్మణుడు అనేవాడు ఉత్తమ జన్మలో పుట్టి ఉత్తమమైన కర్మలు చేస్తూ ఈ ప్రపంచానికి ఉత్తమమైన మేలు చేస్తున్నాడు. అదే ఈ శునకం ఏమిటి, చాలా నీచమైన జన్మలో అది ఉంది. అవునా? అంటే వీటి నామరూపాల్లో కర్మలలో తేడా ఉంది. కానీ శునకంలో ఉన్న పరమాత్మ, ఈ బ్రాహ్మణులో ఉన్న పరమాత్మ ఒకటే కాదా? ఆ స్థితికి అతను చేరాడని చెప్తున్నాడు. నువ్వు ఆ స్థితికి చేరిన తర్వాత బియటెంటివ్, ఆ తర్వాత నువ్వు యుద్ధం చెయ్యి, ఏ కర్మలు చెయ్యి, అవి ఇంకా అంటావు. ఇదంతా ఒక ఆట అయిపోతుంది. ఆ లక్ష్యాన్ని మర్చిపోకుండా రోజు మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నాం. అది ఫైనల్ లిబరేషన్. ఆ లిబరేషన్ ఆ లెవెల్కి వెళ్లకుండా బ్రహ్మలోకాన్ని పొందినా సరే మళ్ళీ మనం వెనక్కి రావాల్సి వస్తుంది అని మనకి 8వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. మరి భాగవతంలో అది ప్రూవ్ చేశారా లేదా? కృష్ణావతారంలో దేవతలు అందరూ ప్రార్థిస్తేనే కదా విష్ణుమూర్తి కృష్ణుడుగా అవతరించాడు. మరి ఆయన ఎన్నో లీలలు చేస్తున్నాడా లేదా? మరి ఆ లీలలు చేస్తున్నప్పుడు నాకంటే గొప్ప పనులు చేస్తున్నాడు అనే ద్వేషంతో, ఆ జలసితో సాక్షాత్తు బ్రహ్మ సృష్టికర్త కూడా వచ్చి ఆ కృష్ణుడు ఆవులను వేయిస్తున్నప్పుడు అవన్నీ తీసుకుపోయాడా లేదా? మీరున్నారా ఆ టైంలో? ఉండి కూడా ఏం చేయకుండా ఎలా అండి? అంటే బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడికి కూడా కొంచెం భ్రమ కలిగింది. ఏమిటా భ్రమ? ఒకటే ఒక భ్రమ, నాకంటే వేరుగా పరమాత్మ కృష్ణుడు ఉండి నేను చేసిన సృష్టి కంటే ఇంకా సృష్టి చేయగలడా అని ఆవులని, గోపాలకులు అందరూ తీసుకెళ్లాడు. కృష్ణుడు ఏం చేశాడు? అక్కడ తన నుంచే మళ్ళీ ఆవులని అన్ని సృష్టించరా? ఎన్ని రోజులు? 1 సంవత్సరం పాటు ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్. మరి బ్రహ్మదేవుల వారు చాలా తన మొదటి సృష్టి తన సంతానమే కనుక పిలిచి పోట్లాడితే బాగుండదు కనుక 1 year ఆయన మేనేజ్ చేశాడు. హీఈస్ కన్ఫ్యూజ్డ్. అక్కడ ఏమైంది? ఈ 1 year తస్కరించాను కదా, అయినా యాక్సిడెంట్ జరుగుతుంది అని వచ్చి చూస్తే సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు తెలిసి ఆయన కాళ్ళ వెళ్ళబడతాడు. అక్కడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ వాట్, ఎన్ని లెవెల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ అచీవ్మెంట్ ఉన్నా వేద సారమైన ఇక్కడ గీతలో చెప్పినటువంటి, వేద సారముగా వేదంలో చెప్పినటువంటి ఈ యొక్క తత్వ దృష్టిని
తత్వమే లక్ష్యమనే విషయాన్ని మర్చిపోకూడదు. అది మర్చిపోతే సాధనలే సంసారం అవుతాయి. ఇంకా సంసారం అవడంలో ఇంకా క్వశ్చన్ ఏముంది అక్కడ? హౌ మెనీ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ? అవట్లా మతాలని పేర్లతో, లేకపోతే వైష్ణవులని, శైవులనే పేరుతో రకరకాలుగా మనకి సంసారంలో పోట్లాటలు సరిపోనట్టు ఇక్కడ కూడా కొట్టుకు చేస్తున్నాం మనం. వై? ద మెయిన్ గోల్ ఈజ్ నాట్ నోన్. అందుకే ఈ లక్ష్యం తెలిసినటువంటి గురువులైనా సరే, లక్ష్యాన్ని చేరిన వాళ్ళైనా సరే, వాళ్లలో కాంప్లికేషన్స్ లేవు, వాళ్లలో కాన్ఫ్లిక్ట్స్ లేవు, వాళ్ళని ఫైట్ చేయరు, అందరికి వాళ్ళు నమస్కరిస్తూనే ఉంటారు. ఇది కొంచెం మైండ్ లో పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. ఏమిటిటా ఈ శ్లోకంలో మనకు చెప్పారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తిని సునిజైవస్వపాకేజ పండితాః సమదర్శిన. ఆ సమంగా ఉన్న పరమాత్మని మనం తెలుసుకోవాలి. పరమాత్మని అన్నిట్లో సమంగా ఉన్నాడని ఎలా తెలుసు మీకు? నెక్స్ట్ శ్లోకంలో చెప్పాడు చూడండి, ఇహైవతైర్జిత సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ సమం బ్రహ్మ ఉంది కదా, అది సెంటెన్స్ లో ఈ శ్లోకంలో ఇంపార్టెంట్. సమం బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మనే సమం అనేటువంటి శబ్దానికి అర్థము కనుక సిద్ధ స్థితిలో ఉన్నవాడు ఈ విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణులో అన్నిట్లో కూడా ఒకటే చూస్తాడు. సాధకులమైన మనం కూడా ఈ బాహ్యంగా ఉన్న నామరూపాలు చూస్తున్నాం కనుక రాగద్వేషాలు కలిగి మళ్లీ మనస్సును పాడు చేసుకుంటున్నాము. అలా కాకుండా ప్రవర్తనలో, వ్యవహారంలో అవవలసిన తారతమ్యాలు చేస్తూ లోపల ఉన్న ఒకే తత్వాన్ని చూడాలి. ఎందుకో నిర్దోషం హి సమం బ్రహ్మ. సమం అనేది బ్రహ్మ యొక్క పేరు. అది మనకు ప్రతి 4-5 సార్లు భగవద్గీతలో వస్తుందని. సో ఇహైవతైర్జిత సర్గః, ఈ పుట్టిన ఈ ప్రపంచంలోనే మనిషిగా ఉన్నప్పుడే ఆ వ్యక్తులు ఈ ప్రపంచాన్ని, లోపల మానసిక ప్రపంచాన్ని జయిస్తారు. ఎవరు? ఏషాం మనః సామ్యే స్థితః, ఎవరైతే మనస్సును సమస్థితిలోకి తీసుకెళ్లారో. మనస్సు సమస్థితిలోకి ఎలా వెళుతుంది? ఎవరైతే అంతటా ఉన్న పరమాత్మని దర్శించే ప్రయత్నం చేస్తారు. తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః అన్నాడు. ఈ సర్టిఫైయింగ్ వాళ్ళు నీలాగా నాలాగా ఒక అర్జునుడి స్థితిలో ఉండి ఎదురుగా ఉన్న వాళ్ళు శత్రువులు అనుకుంటూ ఆ సంసారంలో ఉండకుండా బ్రహ్మ అనుభవంలోనే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సాధన? 20లో సారాంశం చెప్తున్నారు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధి అసమ్మూఢః బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. ప్రియాప్రియములన్నిటినీ కూడా మెల్లిమెల్లిగా పక్కన పెడుతూ ఆ స్థిర బుద్ధితో ఉంటే మెల్లిగా ఆ ధ్యానం మనకు కుదురుతుంది అని చెప్పి ధ్యానానికి ఉపయోగమైనటువంటి 3 శ్లోకాలు 21, 22, 23 శ్లోకాలు ధ్యానమునకు ఉపయోగపడేవి. 24 నుంచి 29 వరకు శ్లోకాలు ధ్యానం ఏంటో చెబుతాయి. వీటి యొక్క విస్తార వర్ణన మనకి వచ్చే అధ్యాయంలో వస్తుంది. కొంచెం మనం చూద్దాం ఇవాళ. బాహ్య స్పర్శేష్వసక్తాత్మ విందతి ఆత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. దిస్ ఈస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ లాజికల్ శ్లోకం. దీనికి సామ్యమైన ఒక శ్లోకము మనకి 2వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఆ 2వ అధ్యాయంలో ఏం చెప్పారంటే అక్కడ మనం చూస్తే జస్ట్ యూ కెన్ సి శ్లోకం నంబరు గుర్తు చెప్పక్కర్లేదు మీకు. ధ్యాయతో తాని సర్వాణి అవి కాకుండా తస్మాద్యస్య మహావాహో యదా యస దుఃఖేషు ప్రజహాతి. అక్కడ ఇచ్చిన శ్లోకం ఏమిటంటే ఏ పనులు మనకైతే ఇంట్లో ఉన్న బావిలో ఉన్న నీళ్లతో అవుతాయో ఆ పనులన్నీ కూడా ఊళ్ళో ఉన్న నదిలో ఉన్న నీళ్లతో అవుతాయా కాదా? కొంచెం వినండి జాగ్రత్తగా. ఇంట్లో బావి ఉంది, అందులో నీళ్లున్నాయి, తాగుతాం నీళ్లు, దాంతో బట్టలు ఉతుకుంటాం, స్నానాలు చేస్తాము, ఈ పనులన్నీ అవుతాయి. ఈ యొక్క పనులన్నీ నదిలో ఉన్న నీళ్లతో అవుతాయా కాదా? మరి కొన్ని పనులు ఏవైతే బావిలో ఉన్న నీళ్లతో అవ్వవో అవి నదిలో ఉన్న నీళ్లతో కూడా అవుతాయి కదా? అవునా? బావిలో ఈత కొట్టగలరా? కొట్టగలరా చెప్పండి. మరి నదిలో, మరి బావిలో పడవ నడపగలరా? మరి నదిలో, మరి బావిలో రాఫ్టింగ్ చేయగలరా? నదిలో చేయొచ్చు కదా. మరి బావిలో చేపలు పట్టగలరా? చెప్పండి. 46వ శ్లోకంలో వస్తుంది. యావానర్థ ఉదపానే సర్వత సంశోధకే
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. అంటే ఏమిటి? ఆ ఉదాహరణ ఇస్తూ ఏం చెప్పాడు? మీకు బావిలో ఉన్న నీళ్లతో అయ్యే పనులే కాకుండా నదిలో మిగతా కొన్ని ఎక్కువ పనులు కూడా అవుతాయో, అలాగే మీరు ధర్మార్థ కామములతో, ఏవి వేదాలే చెప్పినటువంటి ధర్మార్థ కామములతో ఏ సుఖాలు పొందుతారో ఈ సుఖాలన్నీ కూడా మీకు ఆవేదనలోనే చెప్పినటువంటి పరమాత్మ అనుభవంలో లభించి ఎక్స్ట్రా ప్లస్ గా ఇంకా చాలా లభిస్తాయని చెప్పాడు అక్కడ. తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. అంటే బ్రహ్మ వస్తువును తెలుసుకున్న వాడికి ఇవి ప్లస్ అవి కూడా వస్తాయి. సేమ్ థింగ్ ఇక్కడ చెప్తున్నాడు మనకి. ఏమిటి? బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మ. అంటే బాహ్యమైన వస్తువులతో ఆసక్తిని కలిగి ఉన్న వ్యక్తి వాటిని పొందడానికి చేసే ప్రయత్నాలు చేసి వాటిని పొంది లోపల ఆనందాన్ని పొందుతాడు కదా. ఆనందం లోపల ఉంటుందా బయట ఉంటుందా? బ్లిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్సైడ్, నెవర్ అవుట్ సైడ్. లోపల వాడికి ఏ అయితే ఆనందం వస్తుందో స బ్రహ్మయోగ యుక్తాత్మ చెప్పాడు కదా. ఈ యొక్క బ్రహ్మ వస్తువుతో యోగమును పొందిన వారికి కూడా ఇవన్నీ లభిస్తాయి. ప్లస్ ఈ బ్రహ్మానుభవం పొందిన వాడికి బాహ్యానుబంధం పొందిన వాడికి తేడా ఏమిటి? అక్కడ అక్షయం అశ్నుతే. వీడి యొక్క సుఖమేమో అక్షయము, వాడిదేమో క్షయం. ఈ శబ్దార్థం మీకు తెలుసు కదా. ఎవరినైనా మీరేమైనా అడగడానికి వెళ్ళారనుకోండి, అతను ఇచ్చాడు అనుకోండి, ఇంకా కావాలని అడిగితే ఏమంటారు మీరు? ఓహో అక్కర్లేదండి, ఇదే అక్షయం అంటారా లేదా? అవునా కదా? ఆరు మిమ్మల్ని ఎవరైనా అడగడానికి వస్తే వాడు ₹1 ఇస్తారు. మీరు అయ్యా సరిపోదు 10 ఇవ్వండి అయ్యా అంటే ఇదే అక్షయం అనుకో అంటావు. అక్షయ పాత్ర వచ్చిందా లేదా మహాభారతంలో? ఆ యొక్క అరణ్య అజ్ఞాతవాస సమయంలో ఆ విశ్వామిత్రుల వారు వీళ్ళందరూ ఎవరు దుర్వాసుల వారు వచ్చినప్పుడు అది తెలుసు కృష్ణుడికి ముందే, అందుకే అక్షయ పాత్ర ఇస్తాడు. ఆ ద్రౌపది దేవి ఆ తిని పాత్ర కడిగే వరకు ఎంత అంటే అంత అందులో వస్తాయి. సో బ్రహ్మానుభవంలో అన్ని ఆనందాలతో పాటు అక్షయమైన ఆనందం ఉంటుంది. ఈ విషయ ఆనందములలో కొద్దిగానే ఉంటుంది, క్షయమైన ఆనందం ఉంటుంది. ఇది కృష్ణుడు చెప్పాడు కనుక మనం నమ్మాలి, ఆయన గీతలో చెప్పాడు కనుక మనం నమ్మాలి కాదు. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎవరు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది సెంటిమెంటల్ ఇమాజినేషన్ కాదు, పెద్దవాళ్ళని నమ్మి కాదు. మనకే తెలుస్తుంది అది ఏ సుఖమైన అక్షయంగా ఉందా. వచ్చినట్టే వచ్చిందని లోపల పోయింది. ఉన్నంత కాలం కూడా పోతుందేమో అని భయంతో అది మనం పోగొట్టుకుంటాం. సుఖం అక్షయం అశ్నుతే అని చెప్పి, కాబట్టి 2 నుంచి చెప్పినటువంటి ఈ ప్రపంచంలో మనము ఇంద్రియాలతో ఏదో పొందాలని తపనతో ఇన్వాల్వ్ అవుతున్నామే, దాని నుంచి కొంచెం రిలాక్స్ అవ్వండి అయ్యా. చూడండి, యువావస్థలో ఉన్నారు కొందరు, వాళ్ళకి ఇంద్రియ పటుత్వం ఉన్నది, వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఏ వస్తువులను వాళ్ళు టచ్ చేయలేదు, ఇంకా ఎక్స్పీరియన్స్ రాలా. వాళ్ళు కొంచెం ఈ వస్తువుల వెంట ఏదో కోరికలతో పరిగెత్తున్నారు అనుకోండి, కొంచెం లాజిక్ ఉంటుంది. పెద్దవాళ్ళైనటువంటి మనం కొంచెం ఏజ్ వచ్చాక అన్ని చూసాం, అన్ని చవి చూసాం, శాస్త్రాలు విన్నాం, మళ్ళీ సాధన చేయాలనుకుంటాం, అయినా సరే మళ్ళీ పరిగెత్తున్నామే. ఎక్కడ ఉన్నట్టు మిస్టేక్? ఒక్కసారి ఇది గమనించాలి. అవునా? ఇందులో కొంచెం చేదుతనం ఉంటుంది, నిష్ఠూరంగా ఉంటుంది విషయము. బట్ దెన్ దెర్ ఇస్ నో అదర్ వే. యు ఆర్ రన్నింగ్ బిహైండ్ సంథింగ్ విచ్ కెనాట్ గివ్ వాట్ యు వాంట్. సమయాన్ని, ఎనర్జీని అన్నిటిని మనం వేస్ట్ చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని ఒక అల్పమైన వాటి కోసం, ఒక సామెత ఉంది చూడండి, కొండను తవ్వి ఎలకను పట్టుకున్నాడట. 70-80 ఏళ్ల జీవితాన్ని జీవించి చివరికి ఏం చేస్తున్నాం? ఏవో సంపాదించాం. ఏమిటవి? మన వెంట రానటువంటివి. అగైన్ అండ్ అగైన్ ద వరల్డ్ ఈస్ ప్రూవింగ్ ఐ కెనాట్ గివ్ యూ హ్యాపీనెస్, ఐ కెన్ ఓన్లీ బైండ్ యూ. మళ్ళీ మనం ఏమంటున్నాము? ఓ మై డియర్ వరల్డ్, ఇప్పుడైనా ఆనందం ఇవ్వని వెళుతున్నాం. అందుకే ఈ యొక్క 22వ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఏహి సంస్పర్శజా భోగాయ దుఃఖ యోనయ ఏవతే. ఈ యొక్క సంస్పర్శం వల్ల వచ్చే భోగాలన్నీ దుఃఖమునకు కారణం ఇవన్నీ. ఇంకా అంతేకాకుండా ఆది అంతవంత, వీటికి ఆది అంతం ఉన్నది. కనుక అర్జున నీకు చెప్తున్నాను కౌంతేయ, నువ్వు కుంతి పుత్రుడవు. కుంత అంటే సంస్కృతంలో షార్ప్ అని అర్థం. అవునా? కుంత అంటే షార్ప్నెస్. సో షార్పెస్ట్ కుంతీదేవి యొక్క పుత్రుడు గనక నీవు కూడా ఆ పదునైనటువంటి బుద్ధితో ఈ విషయాన్ని అర్థం చేసుకో. ఏమిటి? ఈ యొక్క ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైనా సరే వాటికి ఆది అంతం ఉన్నది. అవి ఏమిటి? దుఃఖానికి యోనులే. మీరే చూసుకోవచ్చు, ఆ వస్తువు రాకముందు వస్తుందా లేదా అనే భయంతో దుఃఖము, వస్తువు వచ్చిన తర్వాత ఇంతే వచ్చిందే అనేటువంటి దుఃఖము, వచ్చిన తర్వాత ఇంకెవడైనా లాక్కుపోతాడా అనే దుఃఖము, దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది అయిపోతుందేమో అనే దుఃఖము, అది పోయిన తర్వాత పోయిందే అనే దుఃఖం. డోంట్ వి సీ దట్?
వీఆర్ నాట్ రెడీ టు అక్సెప్ట్ దిస్ ట్రూత్. వీఆర్ చీటింగ్ అవర్ సెల్ఫ్. మనమే మోసం చేసుకుంటున్నాము. కృష్ణుడే చెప్తున్నాడు ఇది. అని లాస్ట్ సెంటెన్స్ చాలా పవర్ఫుల్ అది. నతేషు రమతే బుధః, ఏ వైజ్ మెన్ విల్ నెవర్ రెబెల్ ఇన్ దమ్. బుధ అంటే వైజ్, బుధ అంటే ఎవడైతే బోధ కలిగిందో దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఇన్వాల్వ్ అవుతున్నాడంటే ఇంకా ఎల్కేజీ లోకేజీ లెవెల్లోనే ఉన్నాడు. ఎల్కేజీ అంటే తెలుసునా, పిల్లలు వస్తారు నా దగ్గరికి, స్వామీజీ నేను ఎల్కేజీ చదువుతున్నానంటే వాడికి చెప్తారు, అరే నేను కూడా ఎల్కేజీనా. స్వామీజీ ఇంత పెద్ద వాళ్ళు లేరు ఇంకా ఎల్కేజీనా అంటాడు. అవునరా, నేను చదివే ఎల్కేజీ అంటే ఏంటో తెలుసునా, ఎల్ అంటే లార్డ్, కే అంటే నాలెడ్జ్, అవునా, జీ అంటే గాడ్ అండ్ గురు, ఎల్ అంటే లవ్, లవ్ అంటే భక్తి, కే అంటే జ్ఞానం, జీ అంటే గాడ్ అండ్ గురు. సో గురువు పట్లను పరమాత్మ పట్లను భక్తి అండ్ జ్ఞానం అనే ఎల్కేజీ నేను చదువుతున్నానని చెప్తున్నాను. లైఫ్ అంతా ఎల్కేజీలోనే ఉండాలి మనం, కేజీలు పెరగక్కర్లా. సో బై ద వే, నతేషు రమతే బుధః, రివైజ్ ది శ్లోకాస్ అండ్ అగైన్. ఎక్స్పీరియన్సెస్ మనకు వచ్చినవి మనం మళ్ళీ మననం చేస్తూ ఉంటే ఆ లెవెల్ దాడుతాం, ఆ లేయర్స్ దాడుదాం. ఆ యొక్క గ్రాస్ నుంచి సటల్ లోకి, ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ లోకి, డిపెండబుల్ హ్యాపీనెస్ నుంచి ఇండిపెండెంట్ హ్యాపీనెస్ లోకి, టెంపరీలో నుంచి పర్మనెంట్ లోకి లెట్ us ట్రావెల్ అవర్ సెల్స్. ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉంటే నీకు ఇక్కడ ఉన్నదే వస్తుంది, అక్కడ ఉన్నది ఎలా వస్తుంది? అక్కడ ఉన్నది ఇక్కడ కొన్నిసార్లు ఇంపోర్ట్ చేసుకుంటే వస్తాయి వస్తువులు, కానీ ఈ సుఖం అనేది లోపల నుంచి బయట నుంచి రానే రాదు, వస్తుందని మనం అనుకుంటున్నాం. సో నతేషు రమతే బుధ, ఈ శ్లోకంలోనే, ఈ అధ్యాయంలోనే కాకుండా ఆల్ ఇన్ దిస్ భగవద్గీత ఈ కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ ఉంటాయి, వాటిని మననం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ శ్లోకంలోనైతే మనకి సాధన చెప్తున్నాడు, శక్నోతి ఇహ ఏవ యహ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవం వేగం స యుక్తః స సుఖీ స నరః. రజోగుణం ఉన్నది కనుక, వాసనలు ఉన్నాయి కనుక మన మనస్సులో కామక్రోధాలు వస్తాయి, ఇది న్యాచురల్. రాగానే వాటి వెంట పరిగెత్తుతూ వాటిని డెవలప్ చేసుకున్నవాడు పక్కా సంసారి. అలా కాకుండా ఎవడైతే కొద్దిగా శరణాగతితో, కొంచెము భక్తితో, కొంచెం డిసిప్లిన్ తో, సెల్ఫ్ యాక్సెప్టెడ్ డిసిప్లిన్ తో, కొందరు ఉత్తమ లక్ష్యంతో, కొందరు భగవద్ అనుగ్రహంతో, కొంచెం రైట్ అండర్స్టాండింగ్ తో ఎవరైతే ఆ కామక్రోధముల వలన వస్తున్న మనస్సులోని వేగమును సోడుం శక్నోతి కంట్రోల్ చేసుకుంటూ ధర్మంలోని అధర్మంలోకి వెళ్లకుండా ఉంటారో సయుక్తః, వాడి మనస్సు కొద్దిగా యోగంలోకి వెళుతుంది. స సుఖీ, వాటికే సుఖం అంటే ఏమిటో తెలుసు. అండ్ చివరికి ఏం చెప్తున్నారో తెలుసా, స నరః, మిగతా వాళ్ళంతా ఎవరు మరి పోరు, నా నరః, ఐదర్ వానరః ఆర్ ఫారినరః ఆర్ పశువు చెప్తున్నాడు ఇక్కడ. స యుక్తుడు, స సుఖీ, స నరః. శక్నోతి ఇహ ఏవ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్, బిఫోర్ యూ గివ్ అప్ ద బాడీ వాట్ ఈస్ టు బి కాంకర్డ్, సోడుం, నియంత్రించుకోవాలి మన మనస్సుని. అది ఎలా చేయాలో ఆల్రెడీ కొంచెం టచ్ చేశారు మనకి 3వ అధ్యాయంలో. ఇంద్రియ సేంద్రియ స్యార్తే తయోర్ నవశగాగచ్చేతని 2లో చెప్పారు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదో నియమ్య అని 3వ అధ్యాయంలో చెప్పారు. ది జాయ్ ఇన్నర్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది? ఇప్పుడే. మీరే తెలుసుకోండి, ఎన్నిసార్లు మనం వస్తువులలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చిన ఆనందము ఒక్కరోజు ఉపాసం ఉంటే వచ్చిన ఆనందానికి సమంగా అవుతుందా? చెప్పండి. ఎప్పుడైనా 10 మందికి చెప్పుకున్నారా, నేను ఇది తిన్నాను, అది తిన్నాను, బాగా తిన్నాను, ఎక్కువ తిన్నానని చెప్పుకుంటారా? అలా కాకుండా ఒక్కరోజు ఉపవాసం ఉంటే చెప్పుకోరు 10 మందికి. స్వామీజీ ఈ రోజు నేను 1 గంట ఉపవాసం ఉన్నాను చెప్తారు. అంటే చెప్పుకుంటున్నారంటే ఆనందం వచ్చినట్టే కదా. యూ కెన్ డూ దోస్ థింగ్స్. ఆ ఎక్స్పెరిమెంట్స్ మన పైన మనం చేసుకుంటూ ఉండాలి. సో సోఢుం అంటే ఆ యొక్క వేవ్స్ ఆఫ్ ప్యాషన్, వేవ్స్ ఆఫ్ డిజైర్, దే అటాక్ అవర్ మైండ్. అప్పుడేం చేయాలా? గురు పాదాలని, మనం అనుకున్న మంత్రం యొక్క ఆ యొక్క పట్టుని, అలాగే పరమాత్మ యొక్క పాదాన్ని అలా గట్టిగా పట్టుకుంటే కొద్దిసేపు ఆ యొక్క వేగం వచ్చి వెళ్ళిపోతుంది. దానితో ఉధృతిలో గురు పాదాలు గట్టిగా పట్టుకోలేదా, ఆ ఫోర్స్ లో మనం వెళ్ళిపోతాం. శరా మామూలే, ఒక్కసారి వెళ్ళిపోయామా ఇంకా అదే లైఫ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా గట్టిగా పట్టుకుంటే ఆ డిజైర్ వస్తుంది. 2వసారి ఇంకా పవర్ఫుల్ గా, 3వసారి ఇంకా పవర్ఫుల్ గా వస్తుంది. అంత గట్టిగా మనం పట్టుకున్నామా మెల్లిమెల్లిగా దాని పవర్ తగ్గిపోతూ ఇంకా రావడం మానేస్తుంది. అదే మనకు 7వ అధ్యాయంలో 14 శ్లోకంలో చెప్తారు, మామేవయే ప్రపద్యంతే. అదే 9లో మనమనాభావ ఎట్సెట్రా చెప్తుంటారు. అక్కడ మనం చూద్దాం. ఇక్కడ మాత్రం ఏం చేయాలి?
నీ ప్రకృతి మనస్సులో రజోగుణంతో ఇంత ఎక్స్ట్రోవర్టెడ్ గా అయ్యింది కనుక నేను చెప్తున్న విషయాలు అర్థం అవ్వట్లా, అది హెవీగా అనిపిస్తుంది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటావు, అలాగే బ్రహ్మ అనుభవం అంటావు, బ్రహ్మ శాంతి అధిగచ్చతి అంటావు, అసలు నాకు అర్థం అవ్వట్లేదు సార్ అంటాం మనం. ఎందుకు అవ్వట్లా? బికాస్ వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు దిస్ లైఫ్. సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ సనరహ అని చెప్పేసి మనకి 24వ శ్లోకం నుంచి లక్ష్యము ప్లస్ మార్గము. ఇక్కడ ఇంకా లక్ష్య మార్గాలు లోపల అయ్యాయి. అవునా? 3వ అధ్యాయంలో కర్మయోగం చేశాం, 4లో జ్ఞానంలో కర్మ సన్యాసం చేశాం, 5లో ఏమిటది నైవ కించిత్ కరోమితి అని, బ్రహ్మణ్యాదాయ కర్మాని అని, కాయన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియరపి అని, వీటి ద్వారా కర్మ సన్యాసం కూడా జరిగింది కనుక నౌ వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్, వీ హ్యావ్ టు గో ఇన్సైడ్ విత్ మెడిటేషన్. అవి ఇక్కడ చెప్తూ యోంత సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతః అధిగచ్చతి. ఇందాక చెప్పి బాహ్య స్పర్శాలకి ఇంట్రెస్ట్ కలిగిన వాడు, సాధకుడైన వాడు అంతఃసుఖాన్ని కోరుతాడు. యో అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతి, లోపల సుఖాన్ని, లోపలి ఆరామని, అలాగే లోపల జ్యోతిని ఎవడైతే పొందాలనుకుంటాడో వాడే యోగి. సో ఎంతమంది యోగులయ్యారు ఇక్కడ? కర్మయోగి ఒకడు, కర్మ సన్యాస యోగి ఒకడు, ఇప్పుడు ధ్యాన యోగి. యోగి అనే శబ్దం కామన్ గా ఉంది, లేకపోతే కానీ లోపలున్న వాడి స్థితి మారుతుంది. సయోగి అంటే కర్మ భోగిలో నుంచి, కర్మయోగిలో నుంచి జ్ఞానయోగి, ఆత్మ సంయమ యోగి, ధ్యాన యోగిలోకి కృష్ణుడు మనని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. ఎవరికి వారే ఈ ప్రయాణాన్ని తలా చేసుకోవాలి. అంటే లెట్ మీ బి హ్యాపీ విత్ ఇన్ మై సెల్ఫ్, ఇన్నర్ హ్యాపీనెస్ ని నేను కనుక్కుంటాను అనుకునేవాడు సయోగి. బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూత అధిగచ్చతి, వాడు అంత వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మ వస్తువును తెలుసుకొని ఆ బ్రహ్మ నిర్వాణాన్ని తప్పకుండా పొందుతాడయ్యా అని చెబుతూ లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః. ఋషులు అంటే ఎవరైతే కాంటెంప్లేట్ మెడిటేట్ చేస్తారో, ఆ కాంటెంప్లేషన్ మెడిటేషన్ లో తన స్వరూపం ఏంటో అది ప్రమాణపూర్వకంగా తెలుసుకుంటారు. తన స్వరూపాన్ని మర్చిపోయి భ్రమ ద్వారా తమను తాము ఒక వ్యక్తిగాను ఒక శరీరంగాను భావిస్తారు. మనకు అర్థమని ఒక సెంటెన్స్ ని నేను ఇప్పుడు ఒక నిమిషంలో చెప్పేశా. చాలా మందికి అది ఒక బౌన్సర్ అయి ఉంటుంది. ఋషయ అంటే దోజ్ హు కాంటెంప్లేట్. కాంటెంప్లేషన్ దేని గురించి? హూ ఎగ్జాక్ట్లీ ఐ యామ్, వాట్ ఈజ్ మై నేచర్. ఆ నేచర్ తెలుసుకోవడానికి ప్రమాణాలు మన వాళ్ళు చెప్తారు. 6 ప్రమాణాలు చెప్పి చివరికి శబ్ద ప్రమాణం చెప్పి తర్వాత అనుభవ ప్రమాణం అంటారు. ఇది మీకు అర్థం అవ్వట్లేదని నాకు తెలుసు, అయినా టాపిక్ కంప్లీట్ చేయాలి కనుక చెబుతున్నాను. అక్కడ ఏంటి పాయింట్? భ్రమ వలన నేను ఒక జీవుడిగా భావిస్తూ సంసారంలో ఎంటర్ అయ్యాను. అలా కాకుండా ఋషి అనే వ్యక్తి లైక్ సైంటిస్ట్ వలె లోపల కాంటెంప్లేట్ చేస్తూ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ ఐ అంటూ ఐ వాంట్ అంటూ ఎన్నో పనులు నేను చేస్తున్నానే, ముందు ఐ వాంట్ ని పక్కన పెడతా, ఈ ఐ అంటూ లెట్ మీ ఫైండ్. వాడు ఋషి. ఆ ఋషి ఏమవుతుంది? లవంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ. ఈ కాంటెంప్లేషన్ లో క్షీణకల్మషాః, వాళ్ళ యొక్క అజ్ఞానం అనే కల్మషం పోతుంది. చిన్న ద్వైదాహ, వాళ్ళలో ద్వైతము, ద్వంద్వము, డౌట్స్ అన్ని కూడా పోతాయి. ఇది చేయాలంటే ఏమిటి? యథాత్మానః. ఆ యత్నం ఎలా చేయాలి? సర్వభూత హితే రతః. అంటే జాగ్రత్తగా వినండి. బయట అందరి యొక్క హితములో మనం చేయవలసినవి చేస్తూ లోపల ద్వంద్వములను దాటి అజ్ఞానమనే కల్మషాన్ని తొలగిస్తూ ఎవరైతే తమ స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్లను ఋషులు అంటారు. వాళ్ళకి బ్రహ్మ నిర్వాణము లభంతే. ఏదైతే 2nd చాప్టర్ నుంచి చెబుతూ వస్తున్నాడో కృష్ణుడు, గీత యొక్కయు శాస్త్రాల యొక్కయు ముఖ్య లక్ష్యం ఏమిటి? ఉత్తమ లక్ష్యాన్ని మనకి మళ్లీ మళ్లీ ఎరింగించుట. ఆ లక్ష్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వాడే ఇక్కడి నుంచి బయటకు వచ్చి అది పొందుతాడు, లేకపోతే అది పోతుంది ఇది పోతుంది. అందుకే మీరు భాగవతం చదివిన ఏ శాస్త్రాలు, భాగవతంలోనైతే మీకు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తారు సత్యం పరం ధీమహి, చెప్పలా? జన్మాద్యస్యత అని చెబుతూ ఈ ఇన్ని కథల ద్వారా, ఇన్ని పురాణ స్టోరీల ద్వారా మీ ద్వారా పరమసత్యమునే ధ్యానం చేయించడం జరుగుతుందని చెప్తారు. దానికి మార్గం ఏంటి? పరమధర్మమే 2వ శ్లోకంలో చెప్తాడు. పరమధర్మం అంటే ఏమిటి? భక్తి. మరి భక్తి పొందాలంటే ముందు కర్మయోగం చేయాలి. కనుక ఈ మొదటి 6 అధ్యాయాలలో మన ద్వారా చేయడం జరుగుతుంది. సో ఋషులు
పరమాత్మ జ్ఞానాన్ని అనుభవాన్ని పొందుతారు. అది పొందడానికి ముందు ఈ యొక్క క్షీణ కల్మషాహ చిన్న ద్వైదాహ యథాత్మానః సర్వభూత హితేరతాహ అని అర్థం చేసుకుంటూ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 26 నుంచి మనకి మొత్తము A to Z చెప్పడం జరిగినది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భువో ప్రాణాపానో సమకృత్వా రాసాభ్యంతచారిణౌ యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధయ సదా ముక్త ఏవ సహ. అంటే ఫస్ట్ ఏం చేయాలిట, ఎక్స్టర్నల్ స్టిములైని ఇంద్రియాలు మనస్సులోకి రాకుండా బయటనే వాటిని అరెస్ట్ చేయాలి. రెండవది ఇన్సైడ్ మనస్సుని ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్లకుండా పట్టుకోవాలి. మూడవది ఆ మనస్సు యొక్క ఆలోచనలోని ఏం చేయాలి, ఇక్కడ యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ, మోక్షము స్వరూపాన్ని తెలుసుకుంటేనే వస్తుంది కనుక తన మనస్సులోని ఆలోచనలను ఆ స్వరూపం వైపు కేంద్రీకరించాలి. అలా కేంద్రీకరించిన తర్వాత ఇచ్చ గాని భయము గాని ఇవన్నిటిని కూడా రానివ్వకుండా ఉంటే అప్పుడు యథాతథముగా తత్వమునకు తెలిసి ఈ యొక్క మొత్తము డ్రామా నుండి మనము ముక్తులం అవుతాము. ఆ ముక్త స్థితిలో అనుభవం ఉంటుంది. హరి రామ, ఇన్ని రోజులు కర్మ అని, కర్మ చేసే కర్త అని, కర్త కర్మను చేస్తాడని, కర్మ వల్ల ఫలితాలు వస్తాయని, ఫలితాలు బాగుంటాయని, అవి మళ్ళీ మళ్ళీ కోరాలని ఇన్ని ఆలోచనలు నేనే పుట్టించుకుంటున్నానే, ఇవన్నీ ఒక అనుభవంలో డిజాల్వ్ అవుతాయి. ఏంటా డిజాల్వ్ అయ్యేట అనుభవము? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సర్వభూతానాం సౌహృదం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అంటే ఒకే ఒక నీరు అనేటువంటి దానిలో చిన్న పెద్ద అలలు వస్తూ పెద్ద అలను చిన్నదాన్ని తినేయడానికి ప్రయత్నం చేస్తుంది. చిన్న అల పెద్దదై ఆ యొక్క ప్రతీకారం తీసుకుంటూ చివరికి ఏమవుతున్నాయి, అవన్నీ నీటిలోనే పుట్టి డ్రామా అంతా ఆడి మళ్ళీ నీళ్లలోనే సమసిపోతున్నాయా లేదా? ప్రతి అల కూడా ఎప్పటి వరకు ఈ యొక్క మిగతా అలలతో పోట్లాడుట అనే సంసారంలో ఉంటుంది. ఎప్పటి వరకు అయితే నాలో ఉన్న నీరు అన్నిట్లో ఉన్న నీరు ఒకటే అని తెలుసుకుంటుందా అప్పటి వరకు కదా. టిల్ దెన్ ఇట్ విల్ గో ఆన్ ఫైటింగ్ ఓన్లీ. మనం కూడా ఒక అహంకారం అనే అలతో తాదాత్మ్యం పొంది ఆ అహంకారం మళ్ళీ శరీరంతో తాదాత్మ్యం పొంది ఇది నేను వేరు వాళ్ళు నేను వేరు అనే భావనతో శత్రుమిత్రులను కల్పించుకుంటూ అనవసరంగా తలపైన లేని ప్రాబ్లం తెచ్చుకుంటున్నాం. ఇదంతా దాటి ఎప్పుడైతే యజ్ఞములకి తపస్సులకి, అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నవి యజ్ఞాలు తపస్సులే, కర్మలు కర్మ ఫలితాలు లేవు. వీటన్నిటి యొక్క కర్త అండ్ భోక్త రెండు శుద్ధ చైతన్యమే అని ఎవడైతే తెలుసుకుంటాడో అతను శాంతి మృచ్చతి. అతనికి ఎలాగైతే క్లాస్ అయిపోతే మీరు పరమశాంతిని పొందుతారో అతనికి పరమశాంతి లభిస్తుంది. మరి ధ్యానం యొక్క ప్రక్రియ ఏంటో వచ్చే అధ్యాయంలో చెప్తారు. ఈ యొక్క 6 అధ్యాయాల క్లుప్తమైన సారాంశాన్ని మనము రేపు చివరిలో గాని మొదట్లో గాని చెప్పుకుంటే ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కూడా పోతాయి. మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న విషయాలు కొంచెం సూక్ష్మమైనవి, ఒక రోజుతో చెప్పుకోలేము, టైం పడుతుంది. అలాగే చెప్పే వాళ్ళకు కూడా క్లియర్ గా అర్థం అవ్వాలి, చెప్పడం రావాలి, అనుభవం ఉండాలి. మొత్తం అర్థము అవ్వాలా, క్లియర్ గా చెప్పడం రాదు, అనుభవం లేదు, ఏదో దయతలిచి మీరు వస్తున్నారు కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కనుక అర్థం అవ్వలేదు. కానీ ఇంకా ఏమో ఈ కన్ఫ్యూజన్స్ పక్కన పెట్టి దయతో స్వామీజీ ప్రయత్నం చేస్తున్నారనే కరుణతో రేపు కూడా వచ్చారనుకోండి, ఈ యొక్క కర్మ షట్కాన్ని మనము పూర్తి చేద్దాము. ఆ తర్వాత వచ్చే నెలలో భక్తి షట్కము, ఆ తర్వాత జ్ఞాన షట్కం చూద్దాము. శాంతి మంత్రం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆరతి శాంతి మంత్రానికి ముందు ఒక 2-3 అనౌన్స్మెంట్స్ ఉంటాయి, అలాగే కూర్చొనే వినండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అనౌన్స్మెంట్ నంబర్ 1.